గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ ఋషి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటి, అదేంటి కొత్తగా ఆ సందేహం ఎందుకు వచ్చింది? అమరావతి కదా అని కొంతమంది అనుకోవచ్చు. కాదు, 3 రాజధానులు అని చెప్పారు కదా ముఖ్యమంత్రి, అసెంబ్లీలో చట్టం కూడా చేశారు కదా, కేంద్రం దగ్గరికి పంపించారు కదా. అమరావతిలో సమావేశాలు జరుగుతాయి, అసెంబ్లీ సమావేశాలు, శాసన రాజధానిగా ఉంటుంది, విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉంటుంది, అలాగే కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉంటుంది అనేది ఒక పక్కన జరుగుతున్న చర్చ. ఈ కరోనా లేకపోతే వ్యవహారాలు అడ్డు రాకపోతే ఈపాటికే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అయ్యి ఉండేదా? లేకపోతే కోర్టుల్లో ఈ వ్యవహారం ఉండుండకపోతే ఈపాటికే అది జరిగి ఉండేదా? మరి అమరావతిలో దాదాపు 300 రోజులుగా ఇటు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న నిరసనలకు జవాబేంటి అనేది ఇంకా దానికి సందిగ్ధంగానే ఉంది. ఈలోపు మంత్రుల వ్యాఖ్యలు, అంటే అమరావతి శాసన రాజధానిగా కూడా ఉండదా? పేదలకు భూములు ఇవ్వడానికి పనికిరాని చోట శాసన రాజధాని ఎందుకు అని ఒక మంత్రి గారు అంటే దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తామని చెప్పినట్టు, లేదని ఈలోపు ఇంకో మంత్రి గారు చెప్పినట్టు, వీళ్ళ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి అంగీకారం ఉందా? అసలు ఏం జరుగుతోంది రాజధాని విషయంలో? అంటే విభజన అయ్యే నాటికి రాజధాని లేదు, తరువాత అమరావతి రాజధానిగా డిసైడ్ అయింది. ఇవాళ 7 ఏళ్ళు అయిపోతున్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అనే ప్రశ్నకు ఇంకా మౌనమే సమాధానంగా ఎందుకు ఉండిపోయింది? మాట్లాడదాం. నాతో పాటు రవిచంద్రారెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ జాతీయ అధికార ప్రతినిధి. అలాగే దీపక్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, ఆ పార్టీ ఎమ్మెల్సీ. దారా సాంబయ్య గారు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు, వారు జాయిన్ అవుతున్నారు. వివేక్ బాబు గారు జనసేన అధికార ప్రతినిధి, వారు జాయిన్ అవుతున్నారు. రైట్, దీపక్ రెడ్డి గారు మీతో ప్రారంభిద్దాం. ఇవాళ నాకు వచ్చిన సందేహం, నాకు వచ్చింది కాదు, చాలామందికి వచ్చిన సందేహం, ఆంధ్రప్రదేశ్కి అంటే కొంతమంది కనీసం 3 రాజధానులు అనుకుని, 3 రాజధానులు ఒకవేళ ఉంటాయి, లెజిస్లేటివ్, జ్యుడిషియల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకున్నా కూడా ఇవాళ మళ్ళీ దానికి కూడా క్లారిటీ లేని పరిస్థితి వచ్చిందా? లేదా మీరు మొన్నటిదాకా బలంగా అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పిన దానికి, కేంద్రం మీద ఆశలు పెట్టుకున్నాం అన్నదానికి, కేంద్రం తాజాగా అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది కోర్టు అడిగిన దానికి, అందులో 3 రాజధానులు, ఒక రాజధాని ఉండాలనేమి ఎక్కడ చట్టంలో లేదు కదా, అప్పుడు అమరావతి అని వాళ్ళు అన్నారు, ఇప్పుడు వీళ్ళు లేదంటే దానికి పెద్దగా కేంద్రం కూడా అడ్డు చెప్పేది ఏముంటుందని. ఏం జరుగుతోంది దీపక్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రాజధాని విషయంలో? కేంద్రము ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు, చాలా క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. సో వారేమంటారు, ఈ క్యాపిటల్ ఇష్యూలో మేము ఇన్వాల్వ్ కాము, అక్కడ స్టేట్ గవర్నమెంట్ రివ్యూ అని చెప్పి చెప్తా ఉండరు. కానీ ఎప్పుడు ఈ ప్రాబ్లం చాలా క్రానిక్ అవ్వద్దో ఆ పాయింట్ లో ఎంటర్ కావాలా. ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్ పార్టీలు కొట్టుకొని ఇది గబ్బు గబ్బు అయిపోయిన తర్వాత ఆ పాయింట్ లో ఎంటర్ అయ్యి బెనిఫిట్ పొందుతాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మనకు ఒక క్లారిటీతో ఒకటి మాత్రం మనం అర్థం చేసుకుంటాం, మోదీ గారు వచ్చి అక్కడ ఇనాగ్రేషన్ చేసి కేంద్ర ఫండ్స్ దాదాపు 1500 కోట్లు ఇచ్చిన తర్వాత ఈ రోజు మాకు తెలియదు అని ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం స్టాండ్ తీసుకుంటుంది అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒకటి గమనించాలి, ఆ అఫిడవిట్ లో కొన్ని వర్డింగ్ నేను ఈ రోజు ప్రజల దృష్టికి కూడా తేవాలనుకుంటున్నాను. అక్కడ ఏమని రాస్తున్నారు అని అంటే, కొత్త రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత ఒక చాయిస్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ అమరావతిగా వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు అనే వర్డింగ్ కూడా ఉంది. ఆ పారాగ్రాఫ్ మీడియా హైలైట్ చేయలేదు. సో అంటే ఒక చాయిస్ ని ఆల్రెడీ ఆ చాయిస్ వాడేసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి ముందుకు పోయే దాంతో వీటిల్లో మేము ఇన్వాల్వ్ కాము, అది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఒకటి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టులో కూడా మనం చూసాము, ఈ ప్రభుత్వం ఏమని చెప్పినారు, జ్యుడిషియల్ క్యాపిటల్ మా చేతిలో లేదు, దాని గురించి మేము మాట్లాడము. అదే విధంగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒకటే మేము చేస్తాము, దీని గురించి కూడా మేము డిస్టర్బ్ చేయము, మమ్మల్ని ఇది ఒకటైనా షిఫ్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు అడగటం జరిగింది. సో ఈ ప్రభుత్వంకి ఒకటి, వాళ్ళు వైజాగ్ కి పోవాలా ఎట్టి పరిస్థితుల్లో అని. ఇప్పుడు నిన్న నాని గారి కామెంట్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం, కొడాలి నాని గారి కామెంట్స్ అన్నీ వాళ్ళు ఏదో ఒక రీజన్ ఎత్తుక్కుంటా ఉండరు, ఎట్లా మనము ఏదో ఒక తప్పు చూపించి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి. కానీ ఇప్పటికీ నేను గట్టిగా ఏమని నమ్ముతున్నాను అని అంటే, కోర్ట్స్ లోపల వీళ్ళకి రిలీఫ్ రాదు. ఎందుకు అని అంటే, ఈ రైతులందరూ ఇచ్చిన అగ్రిమెంట్ కాపీ మీరు మరొకసారి తీసి మీరు చూస్తే అక్కడ ఒక క్లారిటీతో చెప్పుందండి, మీరు ఇచ్చిన భూములకి మేము పలాని యూటిలైజేషన్ చేయబోతున్నాము, తర్వాత అక్కడ నెట్ వాల్యూ మీకు పెరగద్ది కనుక మీకు ఇంత బెనిఫిట్ పొందద్ది అని అంటున్నారు. సో ఇప్పుడు వీళ్ళు చెప్పే ప్రపోజల్ ప్రకారం అన్ని షిఫ్ట్ అయితే ఆ రైతులు ఏమంటారు, మాకు ఇవి అవసరం లేదు అని అంటారు.
సో నేను నిన్న అడ్వకేట్ గారితో కొందరితో మాట్లాడి ఫిగర్స్ తెప్పించుకున్నాను అండి. ఇప్పుడు వీళ్ళు అనుకునేది నిజం అనుకుంటే దాదాపు ఇప్పటిదాకా 10,500 కోట్లు ఖర్చు పెట్టుండారండి. అది అయిపోయిన తర్వాత కొత్త క్యాప్ దీన్ని కంప్లీట్ చేసే దానికి 15,000 కోట్లు కావాలని చెప్పి కన్సర్న్ మంత్రి గారే చెప్పినారు. అది మనం వినుండాం ప్రెస్ లో కూడా. ఇప్పుడు ఈ షిఫ్టింగ్ 3 క్యాపిటల్స్ కి 20,000 కోట్లు ఫర్దర్ ఎక్స్పెండిచర్ ఈ 3 ఏరియాల్లో కావాల్సి వస్తుంది. ఈ రైతులు మీరు మా భూములు నాశనం చేశారు, ఈ ఫుల్ క్యాపిటల్ రావటం లేదు కనుక మాకు కాంపెన్సేషన్ కావాలని రేపు రైతులు అడిగితే అది 83,500 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత అసెట్స్ ఇప్పుడు దాకా ఎంత క్రియేట్ అయ్యి ఉన్నాయి అంటే ప్రభుత్వానికి అక్కడ 52,000 కోట్ల అసెట్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి, అయ్యంతా ఆవిరైపోద్ది. ఇది కాకుండా ఈ కాంట్రాక్టర్స్ కి ఎవరెవరు ఈ 40,000-50,000 కోట్లు వర్క్స్ ఇచ్చినారో వాళ్ళు క్లెయిమ్స్ చేస్తే అదొక 30,000 క్రోడ్స్ దాకా కాంపెన్సేషన్ వస్తుంది. ఈ తర్వాత కొండవీటి వాగు మీద ఖర్చు పెట్టిన 222 కోట్లు కూడా ఇదంతా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి ఈ రోజు జోక్ లాగా తీసుకుంటున్నారు. వాళ్ళు నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం చేసేస్తే రేపు ఇవన్నీ మెడకాయ చుట్టుకుంటది. జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవన్నీ చుట్టుకుంటే పరిస్థితి ఏమవుతుందో వీళ్ళకి అర్థం కావట్లేదు. మానేసి ఇప్పటికన్నా ఒక డిగ్రీ ఆఫ్ సీరియస్నెస్ ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి రావాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. రైట్, మీరు అన్నది ఒకటి స్టాటిస్టిక్స్ తో సహా ఒకటి చెప్పారు, రెండోది పిల్లాట్లు అన్నారు. సరే, కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందా, డ్రామాలు ఆడుతుందా అని మీరు అన్న విషయాన్ని దారాసాంబయ్య గారితో మాట్లాడే ముందు రవిచంద్రారెడ్డి గారు, అమరావతిలో ఒక రాజధాని నిర్మించాలంటే 1,00,000 కోట్ల పైచీలకు బడ్జెట్కి పడితే కానీ సరిపోదు, పైగా అక్కడ వైబిలిటీ కూడా లేదు, పైగా రాష్ట్రం దగ్గర అంత డబ్బులు ఎక్కడ ఉన్నాయి, ఇలా రకరకాల కారణాలు చెప్పారు. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నారు, అది చట్టమైంది, పైకి వెళ్ళింది, అంతా మనకు తెలిసిందే. కానీ ఇవాళ తాజాగా మంత్రి కొడాలి నాని చేస్తున్న వ్యాఖ్యలు, తర్వాత కాదని బొత్స సత్యనారాయణ గారు, ఎవరైతే గతంలో ముఖ్యమంత్రి గారు అమెరికాలో ఉన్నప్పుడు మొట్టమొదటి అసలు రాజధాని వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన బొత్స గారు ఇప్పుడు కాదని అక్కడ బుజ్జగించే ప్రయత్నం. ఒక క్లారిటీ ఇద్దాం రవిచంద్రారెడ్డి గారు, ఎందుకంటే మీరు సబ్జెక్ట్ మీద బాగా అవగాహన ఉండి బాగా మాట్లాడగలిగిన వ్యక్తి, అందుకే ఇవాళ మిమ్మల్ని నేను డిబేట్లో పెట్టుకున్నా. ఒక క్లారిటీ ఇద్దాం. నేను ఇందాక అడిగినట్టుగా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అనే ప్రశ్న మనం ప్రజల ముందు ఎందుకు ఉంచేసాం అనే దానికి. వంశీ గారు, రవిచంద్రారెడ్డి గారు, స్టార్ట్ చేసే ముందు నాకు ఒక రిక్వెస్ట్ ఉందండి. ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మాట్లాడమనండి, తెలుగుదేశం టైం పీరియడ్ గురించి చెప్పండి. మాటలు మ్యాజిక్ చేస్తారు, మ్యాజిక్ చేయకుండా ఫ్యాక్ట్స్ చెప్పండి. ఇప్పుడు ఆయన మ్యాజిక్ చేస్తే మీ దగ్గర కూడా మ్యాజిక్ ఉంటుందిగా, మీ దగ్గర కూడా మ్యాజిక్ ఏం లేకుండా రవిచంద్రారెడ్డి గారు చెప్పనివ్వండి. రవిచంద్రారెడ్డి గారు, దీపక్ రెడ్డి గారు, ఋషి గారికి, దీపక్ రెడ్డి గారికి, సాంబయ్య గారికి, వివేక్ గారికి అందరికి నమస్కారం. 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈ రోజున డిబేట్ రాజధాని అంశం మీదకి మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం 3వ హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ వల్ల వచ్చింది, కొడాలి నాని గారి వ్యాఖ్యల వల్ల కూడా వచ్చింది. కొడాలి నాని గారు అన్నది సబ్జెక్టివ్ కండిషన్, అంటే ఆయన పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకుండా అంత పెద్ద రాజధానిలో కేవలం పెద్దవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, బలగం ఉన్న వాళ్ళు మాత్రమే ఉండాలి, బలిసిన వాళ్ళు మాత్రమే ఉండాలనే విధానం, ఆ మైండ్ సెట్ తో అక్కడ రాజధాని ఏర్పడడం శ్రేయస్కరం కాదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి, ఇది శాసన రాజధానిగా ఉంటే ఇలాంటి ప్లేస్ లో ఇలాంటి మైండ్ సెట్ ఉన్న ఏరియాలో మనం కూర్చొని శాసనాలు చేయడం సరైందేనా? ఆలోచించండి సార్, ఇది మాత్రం మనకు అవసరమా అని అడిగారు ఆయన. దాన్ని నివేదించి వచ్చారు ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు పరిశీలిద్దాం, ఆలోచిద్దాం అని చెప్పినట్టు కొడాలి నాని గారి వ్యాఖ్యలను బట్టి తెలుస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. మరి ఏ ఇతర మంత్రుల్లో కూడా బొత్స సత్యనారాయణ గారు అలాంటిదేం లేదని చెప్పినట్టు మీరు అన్నారు, నేను గమనించలేదు. దాంతోపాటు ఈ రోజున ఒక్కసారి కాదు 100 సార్లు రైతులను వంచింది చంద్రబాబు నాయుడు గారు. అక్కడ ల్యాండ్ పూలింగ్ అనే గోల్మాల్ చేసి రైతులందరి దగ్గర భూములు తీసుకొని 64,000 మందికి ప్లాట్లు ఇవ్వకుండా భూమి వ్యాపారానికి ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున అక్కడ రైతుల ఉద్యమము 264 రోజులు 266 రోజులు అని ఏదైతే రాస్తున్నారో వాళ్ళు ఈ పాటికి రైతు పరిరక్షణ సమితి అనేక జేఏసీల రూపంలో ఎవరైతే ఏర్పడ్డారో వాళ్ళందరూ టోకున పోయి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద 420 కేసు పెట్టాలి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మమ్మల్ని చీటింగ్ చేశారని చీటింగ్ కేసు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నది చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా కావచ్చు, ప్రభుత్వ అధినేతగా కావచ్చు, వ్యక్తిగా సంతకం పెట్టింది చంద్రబాబు నాయుడు గారికి కూడా
అంతో ఇంత కాకపోయినా కొంతైనా బాధ్యత ఉంటది కాబట్టి ఆయన రవిచంద్ర వచ్చి రెడ్డి గారు, సమాధానం ఇప్పుడు చెప్పమని నిలదీస్తారని రైతులందరికి భయపడి వాళ్ళ చేతనే ఉద్యమం చేయిస్తూ వాళ్ళ ముందే ఒక గాజుని ఎరగా వేసి వాళ్ళ దగ్గర జోలు పట్టి 114 ఆభరణాలు కొల్లగొట్టి ఈ రోజు కూడా రైతులను ఏమారుస్తూ రైతులను వంచిస్తూ నిరంతరాయమైన ప్రక్రియ రైతులు భూములు ఇచ్చింది కాదు, ఒక నిమిషం, రైతులు భూములు ఇచ్చింది చెప్పినట్టల్లా చేస్తూ ఏదైతే ఆ ఉచ్చులో ఇంకా కొనసాగుతున్నారో రైతులకు అసలే మోసం జరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. నేను అదే అడగబోతున్నా. రైతుల మీద మీ పార్టీలోనే రైతు ఒక డెలిగేషన్ రైతు అనే పేరుంది. రైతులు లేకపోతే ఏవైతే రైతు పరిరక్షణ సమితి అందరు క్రియేషన్ లో ఉన్న నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు గ్రిప్ లో ఉన్నవాళ్ళు, ట్రాప్ లో ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళని నమ్మద్దు. రైతుల్ని మీరు సంఘాలుగా ఏర్పడండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒక డెలిగేషన్ గా ఈ ప్రభుత్వంతో డైరెక్ట్ గా వచ్చి నెగోషియేషన్ జరపండి. దానికి మేమంతా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా మంత్రులు ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు, బొత్స గారు ఉన్నారు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొడాల నాని గారు, పేరు నాని గారు. ఎట్లా వస్తారు మీ మంత్రుల దగ్గరికి? ఇప్పుడు కొడాల నాని గారేమో, ఒక నిమిషం నా మాట వినండి రవిచంద్ర రెడ్డి గారు, ఎట్లా రమ్మంటారు మంత్రుల దగ్గరికి? కాదు, కొడాల నాని గారేమో ఇది అసలు శాసన రాజధాని కూడా అమరావతి వద్దు. చంద్రబాబు నాయుడు గారు మనకు చెప్పిన విధంగా ఈ భూములకి 15 లక్షలు 4 కోట్లు వస్తాయని ఆశపడి ఆ ఆశలో ఇప్పటికి కూడా తప్పులు చేస్తున్నారు. రవిచంద్ర రెడ్డి గారు, నేను ముందే డిబేట్ స్టార్టింగ్ లోనే నేనేం చెప్పానంటే మీకు క్రెడిట్ ఇచ్చా, కాదు రవిచంద్రారెడ్డి గారు, మీకు డిబేట్ స్టార్ట్ నేను ఏం చెప్పా, రవిచంద్రారెడ్డి గారు సబ్జెక్ట్ బాగా ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతారు. అలాగే దీపక్ రెడ్డి గారు కూడా మీకు మ్యాజిక్ అన్నారు. కానీ మీరు నన్ను కూడా ప్రశ్న కూడా మాట్లాడనివ్వకుండా మీరు అంత మ్యాజిక్ చేస్తే డిబేట్ ఎట్లా చేస్తాను నేను? నా మాట వినండి. ఇప్పుడు ఏ ధైర్యం, ఇప్పుడు కాదు, ఏ ధైర్యంతో మంత్రుల దగ్గరికి రమ్మంటారు రైతుల్ని? ఎవరి దగ్గరికి నెగోషియేషన్ రమ్మంటారు? రవిచంద్ర రెడ్డి గారికి రమ్మంటారా? కొడాల నాని గారి దగ్గర రమ్మంటారా? బొత్స గారి దగ్గర రమ్మంటారా? అసలు అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు, ఈ ప్రాంత మంత్రిగా, ఈ ప్రాంతవాసిగా చెప్తున్నానని అంటాడు. సబ్జెక్టు కండిషన్ అయి ఉండొచ్చు, పేదలకి భూములు ఇవ్వడానికి కూడా పనికిరాని భూములో శాసన రాజధాని ఎందుకు? ఓకే, అది మంత్రి గారి ఆర్గ్యుమెంటు. కానీ అసలు రైతుల గోడు పట్టించుకున్న నాదుడెవరు? మాట్లాడితే అది ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం అంటారు, చంద్రబాబు నాయుడు ట్రాప్లో పడ్డారంటారు, గాజులు ఎరేసారంటారు, రైతులను అవమానించినంత అవమానించారు. కనీసం పోనీ నెగోషియేషన్కి వాళ్ళు రావద్దండి. మీరు వెళ్ళారా ఏనాడన్నా నెగోషియేషన్? రవిచంద్ర రెడ్డి గారు, రైతులతో మీరు కూర్చున్నారా? రైతుల మధ్యలో పోయి టెంట్లో ఎప్పుడన్నా కూర్చున్నారా? నేను చెప్తా సార్, రైతులుగా అక్కడ ముద్ర వేసుకున్న ఎవరైతే ఉన్నారో, రైతుల రూపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈ సమస్యని ప్రపంచ వేదికల మీద పెట్టారు సార్. జెనీవా దాకా తీసుకెళ్లడానికి ట్రై చేశారు, పార్లమెంట్ చుట్టూ తిప్పారు, రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళారు, అనేక దగ్గరలకు అపాయింట్మెంట్ల కోసం వెళ్ళారు, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ అడిగారు. వాళ్ళు నెగోషియేట్ చేయాలనుకుంటే అక్కడే తాడేపల్లిలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడే వెలగపూడిలో సెక్రటేరియట్ ఉంది. వాళ్ళు కాగితం కబిరంబినా లేకపోతే వాళ్ళు ఒక డెలిగేషన్ గా నేరుగా సెక్రటేరియట్ దగ్గరికి చర్చలకు వస్తామని ఒక మీడియా స్టేట్మెంట్ ఇచ్చినా మరుసటి రోజు ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది సార్. ఇంత ఆలోచన లేని వాళ్ళు కాదు సార్. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొందరు నాయకుల చేతిలో తెలుగుదేశం పార్టీ గ్రిప్ లో బందీలు అయిపోయారు. కాబట్టి అక్కడ రైతుల ఆందోళన నిజంగా సాల్వ్ అవ్వాలి అంటే ఇది పరిష్కారం. ఈ రోజున దీని గురించి మళ్ళా ఎందుకు చర్చ జరుగుతుంది? ఈ రోజు ఎందుకు చర్చ జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పేసింది, అనేక సార్లు కేంద్రం కల్పించుకుంటుందండి, కేంద్రం అన్ని పరిష్కరిస్తుందని. ఎవరైతే వీళ్ళ కోసం లాబింగ్ చేస్తూ కొంతమంది పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలే, ఎవరో శాస్త్రి గారని లేకపోతే రకరకాల మనుషులందరూ వేరే ఛానల్స్ లో వస్తుంటారు. ఎవరిని అవమానించే ఉద్దేశం నాకు లేదు. కానీ ఆ తప్పుదారి పట్టించే విధానాన్ని కేంద్రం తప్పనిసరిగా కల్పించుకుంటుందని ఎవరైతే చెప్పారో సుజనా చౌదరి గారు లాంటి వాళ్ళు కూడా ఈ రోజు అఫిడవిట్ రూపంలో 3వసారి కోర్టుకు నివేదించడం జరిగింది కేంద్ర హోంశాఖ ద్వారా. కాబట్టి మీరు అన్నారు కదా, మీరు కొంతమంది పేర్లు ప్రస్తావించారు, పార్టీ ప్రస్తావించారు కదా, ఒక్క నిమిషం సాంబయ్య గారిని మాట్లాడేద్దాం. సాంబయ్య గారు, ఇందాక దీపక్ రెడ్డి గారు తన స్టార్టింగ్ కామెంట్స్లో మాట్లాడుతూ కేంద్రం దగ్గర నుంచి మొదలుపెట్టారు ఆయన. అంటే కేంద్రం ఆంధ్రప్రదేశ్ని ఏం చేద్దాం అనుకుంది? నా ఫస్ట్ క్వశ్చన్.
విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన అభిమానం అన్నారు. ఎంత ప్రత్యేకంగా ఉందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ రాజధానుల విషయంలో రైతులు మీకు మొరపెట్టుకున్నారు, ఢిల్లీ దాకా వచ్చారు, పరిరక్షణ సమితి మీ దగ్గరికి వచ్చింది. సరే, ప్రతిపక్షాలు రాజకీయం చేశాయి అనుకుందాం పోనీ, కానీ రైతుల కోసం, వాళ్ళ భూమి కోసం పోరాడతాము, వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని మీరు మాటలు మాత్రమే చెప్పారు తప్ప ఇవాళ మీరు ఇచ్చిన పిటిషన్కి మీరు చెప్పే మాటలకి సంబంధం ఏముంది సాంబయ్య గారు? సాంబయ్య గారు మీది స్క్రీన్ రివర్స్ అయింది, ఒకసారి టర్న్ చేసుకోండి. పరిస్థితి వాళ్ళు ఎట్లా చేస్తున్నారో అట్టే అయిందండి స్క్రీన్ కూడా. సరే, చూద్దాంగా, భవిష్యత్తులో అన్ని బయటపడతాయి. దీపక్ రెడ్డి గారికి, ఇందులో విశ్లేషణలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రతి విషయం కూడా న్యాయస్థానాల్లో సవాల్ చేయబడుతుంది. ఎందుకు అనంటే వీళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆ మేనిఫెస్టో ప్రకారం పరిపాలన సాగిస్తారని చెప్పి ప్రజలందరూ కూడాను చాలా ఉత్సాహంగా ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి మన మాజీ ముఖ్యమంత్రి గారి కుమారుడు మంచి పరిపాలన ఇస్తాడు అని చెప్పి ఆశతో మేనిఫెస్టోలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను తెలుసుకొని ఓటు వేశారు. సరే, ఈ సమస్య కోర్టులో ఉంది, న్యాయస్థానంలో ఉంది. దాని మీద ఇప్పుడు మనం ఎంత చర్చించినా చివరికి న్యాయస్థానం ఇచ్చే తీర్పు మీదే ఇది ఆధారపడి ఉంటుంది. మొట్టమొదటగా అసలు ఈ సమస్యకి మూల కారణం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ఇలా కావటానికి, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోవటానికి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన సంతకం పెట్టడం వల్ల ఈ రాష్ట్రం 2గా విడిపోయింది. తర్వాత మీరు 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి రాజధాని నిర్మాణం చేసుకున్న తర్వాత అక్కడికి కొత్త రాజధానికి వెళ్ళండి అని చెప్పి ఆ డివిజన్ యాక్ట్లో స్పష్టంగా చెప్పినప్పటికీ ఈయన అక్కడ ఓటుకి నోటికి దొరికిపోయి అక్కడ ముఖం చెల్లక రాజధాని 10 సంవత్సరాలు అక్కడ కొనసాగనివ్వకుండా ఇక్కడికి వచ్చి హడావిడిగా ఇక్కడ పాకల్లో మొదలుపెట్టాడు. సరే, పెట్టినవాడు మళ్ళీ ఏమైనా కట్టాడా అంటే 5 ఏళ్లలో సరే 10,500 కోట్లు ఎంతో కట్టాడు. ఒకసారి రాజధానిని ఎంపిక చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి మన డివిజన్ చట్టంలో ఉంది, విభజన చట్టంలో ఉంది. వీళ్ళు ఎంపిక చేశారు, చాలా డబ్బు ఖర్చు చేశారు, 10,500 కోట్లు అంటున్నారు. ఇంకా హైవేస్ కూడా చాలా ఖర్చు చేయటం జరిగింది, అది లెక్కల్లో తీయటం లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను 3 మనకి 29 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు, 35 రాష్ట్రాలకి కూడాను ఒకే ఒక రాజధాని, రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. ఎక్కడ 2-3 రాజధానులు లేవు. రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా ఒకటి కంటే ఎక్కువ సాంబయ్య గారు మీరు ఇప్పుడు రామ్మాధవ్ నేను కాదు ఒక విషయం నా పాయింట్. ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయిలో రామ్మాధవ్ గారు వచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఇదే మాట చెబుతారు, మీరు ఇదే మాట చెబుతారు. పొలిటికల్గా మీకు మైలేజ్ కావాల్సిన చోట, పొలిటికల్గా మీకు రైతులతో ఇబ్బంది రాకుండా ఉండడం కోసం, బీజేపీకి ఇబ్బంది రానంత కోసం, సాంబయ్య గారు రానంత కోసం బీజేపీ ఎప్పుడు కూడా సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. అధికారం కోసం లేదనంటే ఓట్లు రావాలని చెప్పి మేము పనిచేయట్లేదు. మేము రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు రాజకీయ పార్టీ అంటే మఠమా? మేమేం మఠం పెట్టామా? ఓట్ల కోసం రాజకీయం చేస్తామని రామారావు గారు స్పష్టంగా చెప్పారు సార్. కాదు సాంబయ్య గారు, ఒకటి కాదు, ఆ చర్చ కాదు. మీకు నాకు తెలిసిన విషయం ఏంటంటే, దీపక్ రెడ్డి గారి పార్టీ అయినా, రవిచంద్రారెడ్డి గారి పార్టీ అయినా, మన వివేక్ గారి పార్టీ అయినా, మీ పార్టీ అయినా, రాజకీయం చేయకుండా రాజకీయ పార్టీ నడవదు, దాని మీద చర్చ అక్కర్లేదు. ఇంకా అందులో ఎవరెవరు ప్రజల కోసం ఎంత కమిట్మెంట్ చూపిస్తున్నారు అనేది మాత్రమే మనం మాట్లాడుకోవాలి. నా పాయింట్ ఏంటంటే, రాజధానుల విషయంలో మీరు 3 రాజధానులకు అనుకూలమా వ్యతిరేకమా? పాయింట్ నెంబర్ 1. వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఉండడానికి మీకు అనుకూలమా వ్యతిరేకమా? శాసన రాజధాని అమరావతిలో ఉండాలా అక్కర్లేదా? ఈ పాయింట్లు మాట్లాడితే తెలిసిపోతుందిగా బీజేపీ ఏం చెప్పాలనుకుంటుందో ప్రజలకి. బీజేపీ అఫిడవిట్ వేసాం కదండి కోర్టులో, మేము ఇప్పుడు జోక్యం చేసుకోమని. కేంద్ర ప్రభుత్వం, అది బీజేపీ ఇప్పుడు జోక్యం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి రాజధానికి ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయిన తర్వాత
మాకు ఇక్కడ కావాలా వద్దు అని చెప్పి బీజేపీ చెప్పదండి. ఉమ్, విషయం అనేది న్యాయస్థానంలో ఉంది కాబట్టి, న్యాయస్థానం విచారిస్తుంది కాబట్టి, ఆ, న్యాయస్థానం దగ్గర నుండి ఏమి తీర్పు వస్తుందో అది చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏకపక్షంగా న్యాయస్థానంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడు మీ కూడా ఇక్కడే ఉండాలి రాజధాని, లేదా 3 రాజధానులు ఉండాలని బీజేపీ లాంటి జాతీయ పార్టీ చెప్పదు. మీరు అది గ్రహించండి. ఇవాళ పరిస్థితి ఏమైందంటే వీళ్ళు అనవసరంగా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు చేసి ఇటు చీఫ్ సెక్రటరీని డీజీపీని కూడా కోర్టులకు పిలిపించే స్థాయి తెచ్చుకున్నారు. వెళ్ళారు కదా, ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో చీఫ్ సరే, అంశాలు వేరే మాట్లాడదాం. కాదు, ఓకే ఓకే కాదు. విషయం రాజధాని విషయం న్యాయస్థానంలో ఉందండి. ఇప్పుడు అంతకు ముందు కొన్ని న్యాయస్థానంలో జరుగుతున్న విచారణకి అంత ఉన్నతాధికారుల్ని పిలిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మనం రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పరిపాలన చేస్తేనే కదా. ఆయన తప్పు చేసిపోయాడు చంద్రబాబు నాయుడు, దీనికి మొత్తానికి కారణం. మళ్ళీ ఈయన వచ్చి సరి చేస్తాడు అనుకుంటే మళ్ళీ ఆయన ఒక తప్పు చేస్తే ఆయన చేసినవన్నీ తీసేయాలని ఈయన బీజేపీ చేతులు గడిగేసుకుంటోంది అంతేనా? బీజేపీ చేతులు గడిగేసుకుని ఒక నీళ్ళు అక్కడ వదిలేస్తే బీజేపీకి సంబంధం లేదు. బాధ్యతాయుతంగా అఫిడవిట్ వేసింది, న్యాయస్థానం వస్తుందో చూడాలి. బీజేపీ ఇప్పుడు న్యాయస్థానంలో కేసు విచారణలో ఉన్నప్పుడు ఇక్కడ రాజధాని ఉండాలి, అక్కడ రాజధాని బీజేపీ ఎలా చెబుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎలా చెప్తుంది? ఎందుకు మీ పార్టీ అధ్యక్షుడు మీ పార్టీ అట్లా కాదండి. తెలుగుదేశం వైసీపీ చేసినటువంటి తప్పుల మీద విచారణ జరుగుతోంది న్యాయస్థానంలో. ఇవాళ మా పార్టీ న్యాయస్థానం విచారణ ఉండగా ఏమని చెప్తుంది? అది రావాలి కదా బయటికి. వివేక్ గారు చెప్పండి. ఒక నిమిషం సాంబయ్య గారు ఒక్క నిమిషం. నేను ఇందాక వివేక్ గారు, ఇప్పుడు జనసేన బీజేపీ 2 మిత్రపక్షాలే అయినంత మాత్రాన ఒకే వెర్షన్ వినిపిస్తాయా? నేను అనుకోవట్లేదు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా రాజధాని విషయంలో ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటో మీకు తెలుసు, నాకు తెలుసు. సో ఇవాళ జరుగుతున్న దానికి మీరు ఏం చెప్తారు? ఇవాళ రైతులకు ఏ పార్టీ అయినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందా, లేకపోతే వాళ్ళది ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాలే అందామా, వాళ్ళకి అసలు సంబంధం ఏంటని అడుగుదామా, ఏం చెప్దాం? ఓకే, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. అలాగే 99 వ్యూయర్స్ అందరికీ కూడా జనసేన కుటుంబం ద్వారా నమస్తే తెలుపుతున్నాను. ముఖ్యంగా ఋషి గారు, మీరు ఇందాక ఒక చిన్న మాట అన్నారు, అన్ని పార్టీలు రాజకీయాల కోసమే చేస్తాయి, మఠం ఏం పెట్టుకోలేదు, మేము మఠం నడపట్లేదని. మేము మఠం నడపట్లేదు అని చెప్పలేము, కానీ జనసేన మాత్రము ప్రజల కోసము ఓటమిని స్వీకరించినా కూడా ధైర్యంగా 25 ఏళ్ల పాటు ఓటమి వచ్చినా గెలుపు వచ్చినా ప్రజల కోసమే పనిచేస్తామని ఓడిపోయిన తర్వాత కూడా జనసేన అధినేత గత 15 నెలలుగా ప్రజల్లో కంటిన్యూస్ గా ఈ మాట అంటూనే ఉన్నారు. మా కార్యకర్తలు కొందరు పాపం బాధపడినా, సార్ అధికారం లేకపోతే ఎలా సార్, అలా అన్ని మనసులో బాధపడ్డా కూడా ఆయన ధైర్యంగా మనం అధికారం కోసమే కాదు, మనం ప్రజల మాటల్ని ప్రజల బాధల్ని అడ్రస్ చెయ్యాలి, దానికోసమే మనం ఉన్నాము, మనమంటూ మనలాంటి వాళ్ళంటూ కొందరు ఉండాలి, లేకపోతే సమాజం వ్యవస్థలు దేశం సమాజం నాశనం అవుతుందని ఒక దృఢ నిశ్చయాన్ని ఆయన పదే పదే చెప్తున్నారు. సో ఆ పాయింట్ లో మీకు మీ ద్వారా అందరికీ వ్యూయర్స్ అందరికీ తెలియజేస్తున్నాను, జనసేన పార్టీ కుటుంబ వారసత్వం లాంటి పార్టీ కాదు. తర్వాత మీరు అడిగిన పాయింట్, ఈ రోజు నేను వేసుకున్న షర్ట్ గ్రీన్ షర్ట్ కావాలనే వేసుకున్నాను. రైతులకు, రాజధాని ప్రాంత అమరావతి రైతు కూలీలకు, నిజమైన రైతులకి సంఘీభావంగా తెలపడం కోసమే ఈ గ్రీన్ డ్రెస్ వేసుకున్నాను. ఇది కూడా ఒక సంకేతము, జనసేన పార్టీ రైతుల పక్షాన మొదటి నుంచి నిలబడింది, రైతులకు అండగా నిలబడింది. అలాగే రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం, స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం 94 సెక్షన్ ప్రకారము కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఒక చిన్న ఆర్డర్ ఉంది. ఏంటంటే అది ఒక రాష్ట్రంలో సెక్రటేరియట్ అండ్ రాజ్భవన్ ఇలాంటి ముఖ్యమైన విషయాలు నిర్ణయించుకునేటప్పుడు కేంద్రం దానికి ఆ రాష్ట్రానికి సహకారం అందిస్తుంది. అలాగే రాష్ట్ర పరిధి, కేంద్ర పరిధి అనేది స్పెసిఫిక్ గా రాజ్యాంగంలో రాష్ట్రానికి కొన్ని హక్కులను, కేంద్రానికి కొన్ని హక్కులను స్పష్టంగా రాయబడ్డాయి. ఆ విషయంలో కేంద్రము తన పరిధి రాష్ట్రంలో తీసుకునే నిర్ణయాలకు కేంద్రము వేలు పెట్టలేదు. అది ఆల్రెడీ కొన్ని అంశాలు మనం గతంలో చూసాము, మనకు తెలుసు ఆ విషయాలు. ఎందుకంటే సిబిఐ లాంటి సంస్థనే నా రాష్ట్రంలోకి రావడానికి లేదని చంద్రబాబు గారు జీవో జారీ చేసేసారు. సో సిబిఐ లాంటిదే రాలేకపోయింది. అంటే రాష్ట్రం యొక్క పరిధి, రాష్ట్రం యొక్క హక్కులు ఎంత బలంగా ఉంటాయి అనేది ఒక చిన్న ఉదాహరణ చెప్పాను మీకు. సో
అలాంటి పరిస్థితుల్లో కేంద్రం ఏం చేసిందంటే రాజధాని అనేది ఆల్రెడీ మోడీ గారి ద్వారా ప్రారంభోత్సవం చేసేసుకున్నాం. సో ఒక సైడ్ రాజధాని అనేది ఓపెన్ అయిపోయింది కేంద్రం దృష్టిలో. అది కాక కేంద్రానికి ఉన్న పరిమితి రాష్ట్రం యొక్క వేలు పెట్టకూడదు కాబట్టి మేము రాజధాని అంశం ఫైనల్ అయిపోయింది. కాకపోతే మాకు అందులో వేలు పెట్టే రైట్స్ లేవు కాబట్టి అది అడ్రస్ చేసి అఫిడవిట్ రూపంలో న్యాయస్థానానికి అందజేశారు. అది పాయింట్ క్లియర్. దెన్ జనసేన మాత్రము అమరావతి రైతుల పక్షాన 2015 మార్చి 23వ తారీఖునే జనసేన అధినేత గారు ఒకసారి మాకు అన్యాయం జరిగిందని రైతులు చెప్పగానే టీడీపీకి మిత్రపక్షంగా ఉండి కూడా వెంటనే వెళ్లి అడ్రస్ చేశారు. అదే సంవత్సరం 2015 ఆగస్టు నెలలో అడ్రస్ చేశారు. 2016 నుంచి కంటిన్యూస్ గా రైతుల కష్టాలతో కన్నీళ్లతో నిర్మించే రాజధాని వద్దు, అది ఏ ఒక్కరు బాధపడ్డా అది మంచిది కాదని చంద్రబాబు గవర్నమెంట్ లోనే చెప్పారు. నేను చెప్దాం అనుకున్న పాయింట్ మీరు చెప్పారు. ఒక పాయింట్ ఇదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఆయన అన్నారు కదా 250 రోజులు గాను 300 రోజులు గాను లెక్క చెప్తున్నారని. ఈ రోజుల్లో ఒక్కరోజు వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని సంఘీభావం ఎందుకు తెలపలేకపోయారు? ఋషి గారు మీరు గమనించారా, నవంబరు డిసెంబర్ నెలలు పోయిన సంవత్సరము 2 నెలలు రాజధాని ప్రాంతంలోనే ఉన్నారు. 2 సార్లు పోలీసుల ముళ్ళ కంచెలు ఛేదించుకొని వెళ్లారు. జనవరి నెలలో సమీక్షలు జరిగాయి. ఫిబ్రవరి నెలలో వాళ్ళ మీద త్వరలో కార్యాచరణ ప్రకటించుదాం అనుకున్నారు. మార్చి నెలలో మార్చి 14వ తారీఖున ఆవిర్భావ సభలో రాజమండ్రిలో అదే చివరి మీటింగ్. కొన్ని నిర్ణయాలు సమిష్టిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ ద్వారా నిర్ణయం తీసుకుందాం అనుకున్నాము. లాక్డౌన్ వచ్చేసింది. ఆయన బయట కాలు పెడితే ఏం జరుగుతుందంటే కరోనా గిరోనాలు ఏమి ఉండవు. అభిమానులు విచ్చలవిడిగా వచ్చేస్తారు. వైసీపీ చేసిన తప్పు జనసేన బాధ్యతాయుతంగా ఎట్టి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయదు. వైసీపీ నాయకులు ఎంతమంది అయితే రోడ్ల మీద వచ్చి కరోనా టైంలో ర్యాలీలు చేసి ట్రాక్టర్లు ర్యాలీలు చేసి ఎంతమందికి ఎలాంటి దుష్పరిణామాలు కలిగించాయో అలాంటి పని జనసేన అధినేత ఎప్పుడు చెయ్యరు. బాధ్యతగా ఉండాలి, సంయమనంగా ఉండాలి. బయటికి ఏదన్నా వచ్చే సాయం సేవ చేయండి, దూరంగా ఉండి అంటారు. దాన్ని ఆయన ఇలాంటి బాధ్యతారహితమైన పనులు చేయరు. సో అది మీకు మీ ద్వారా అందరికీ అడ్రస్ చేస్తున్నాను. 3వ పాయింట్ ఇందాక ఆయన అన్నారు, రవిచంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే ఒక కులం వారికి మేలు చేయడానికి రాజధాని వల్ల మేము అక్కడ చేయాలనుకోవట్లేదు, అందువల్ల మేము రాజధానిని అక్కడ నుంచి తీసేయాలని సదరు మంత్రులు ఎమ్మెల్యేలు ఆయన ఏమాట అన్నారంటే నేను చెప్తా ఆయన ఏంటంటే బలిసిన వాళ్ళకి అనే పదం వాడారు, అది మంత్రి వాడారు అని. సో అలాగ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని మీ ద్వారా మీరే స్వయంగా సాక్ష్యాలతో లేకపోతే మాట్లాడారో, అసెంబ్లీ పాయింట్ దగ్గర మాట్లాడారో, ఆ రికార్డ్స్ అన్ని మీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారో వాళ్ళందరినీ ఎందుకు లోపలేయడం లేదు? నిజమైన రైతులని, రైతు కూలీలని ఎందుకు వాళ్ళ కన్నీళ్లతో మీరు ఇల్లులు కట్టుకుంటున్నారు? ఎందుకు అలా వాళ్ళని బాధ పెడుతున్నారు, నిర్బంధిస్తున్నారు, కాళ్ళతో తొక్కుతున్నారు? పోలీసులు స్వయంగా సీఎం వెళ్ళే కాన్వాయ్ చుట్టూ వలల్లాగా జల్లెళ్ళు పట్టుకొని సంచులు పట్టుకొని ఇళ్ల ముందర నిలబడే దుస్థితికి వచ్చింది. ఇది చూసి రాష్ట్రము దేశంలో చూసే వాళ్ళకి ఇంత దరిద్రమైన పరిపాలనలో లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో రైతులు కన్నీళ్లతో ఉన్నారా? ఏం జరుగుతోంది రాజధాని ప్రాంతం? ఎందుకు తప్పు చేసిన వాళ్ళని శిక్షించకోకుండా ఒకరికి న్యాయం చేయాలనుకొని 10 మందికి అన్యాయం చేస్తున్నారు? ఎవరికి న్యాయం చేస్తున్నారు? మీ వాళ్ళకి న్యాయం చేస్తున్నారా, లేకపోతే మీ వాళ్ళని కాపాడుకోవడానికి చేస్తున్నారా, లేకపోతే ఒక వర్గం మీద ద్వేషాన్ని అందరికీ చూపిస్తున్నారా? తప్పు చేసిన వాళ్ళని లోపలేయండి. జనసేన ఎప్పుడు రెడీగానే ఉంటది, అభినందించడానికి రెడీగా ఉంటది. మీరు తప్పు చేయని వాళ్ళను, తప్పు చేసిన వాళ్ళను, చేయని వాళ్ళని ఇద్దరిని బాధ పెడుతున్నారు. తద్వారా రైతులు కన్నీళ్లతో మీరు ఏమంటారు సముద్రాలు నదులు కడుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి యువజన రైతు ఏమంటారు, నాకు పూర్తిగా మీ పార్టీ పేరు కూడా తెలియదు సార్. అందులో రైతు అనేది రైతు అనేది రైతు పక్షపాతి ప్రభుత్వం అయినప్పుడు అక్కడ రైతులు లేరా అండి? రైతు కూలీలు లేరా? వాళ్ళకు కౌలు ఇస్తున్నారా? వాళ్ళకి ఎంత గొడవ చేస్తే కౌలు ఇచ్చారు. సో వాళ్ళను అంతగా బాధ పెట్టి వాళ్ళ కన్నీళ్లతో అంత లేకపోతే వాళ్ళు ఇచ్చే శాపాలతో మనం చెప్పండి వివేక్ గారు, అంటే మీ అనుమానం, మీరు వ్యక్తం చేస్తున్న అనుమానం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం అమరావతి ప్రాంత రైతుల మీద కక్ష కట్టిందని మీ ఉద్దేశమా? అందుకే వాళ్ళ కౌలు గొడవ చేస్తే కానీ ఇవ్వలేదా? అందుకే వాళ్ళు ఉద్యమం చేస్తున్నా పట్టించుకోవట్లేదా? 100%. ఎందుకంటే ఎందుకు ఆ మాట అన్నానంటే రైతులు కన్నీళ్లతో ప్రతిసారి ఒక విన్నపం చేసుకుందామన్నా కూడా కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ఆ ఏరియా ఉన్న ఎమ్మెల్యేలు కూడా రైతుల్ని ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదంటే గత 15 నెలలుగా
వాళ్ళని ఏమని అనాలి చెప్పండి మీరు. రవిచంద్ర రెడ్డి గారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రవిచంద్ర రెడ్డి గారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీ టర్న్ లో మీరు మాట్లాడతారు కానీ దీపక్ రెడ్డి గారు, చెప్తా సార్. రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. దీపక్ కాదు మన ముఖ్యమంత్రి వరకు వద్దండి, ముఖ్యమంత్రి వరకు వెళ్ళొద్దు. కనీసం ఆ ప్రాంత రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం మీరు ఇందాక ఒక్క నిమిషం వివేక్ గారు కాదు దీపక్ రెడ్డి గారు మాట్లాడాలి కాదు ఒక్క నిమిషం వివేక్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు దీపక్ రెడ్డి గారు మాట్లాడాలి. దీపక్ రెడ్డి గారు ఇందాక రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడినప్పుడు కానీ సాంబయ్య గారు మాట్లాడినప్పుడు కానీ మిమ్మల్ని మీ పార్టీ అధినేతని దోషిగా నిలబెడుతున్నారు. నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, అమరావతి అనే విషయంలో 1,09,000 కోట్ల రూపాయల బడ్జెట్తో మీరు కేంద్రానికి సమర్పించినప్పుడు అందులో సరే మీరు చెప్పిన లెక్క ప్రకారం 10,500 కోట్ల పని మాత్రమే చేసి వదిలిపెట్టేయడం వల్ల మాత్రమే లండన్ అని లేకపోతే న్యూజెర్సీ అని చైనా అని షాంఘై అని ఇంకో దేశం అని జెనీవా అని ఇలా 10 పేర్లు చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల డిజైన్లకే 4 ఏళ్ళు తీసుకోవడం వల్ల అందుకు కాదా ఈరోజు ఈ ప్రభుత్వానికి అమరావతిని టచ్ చేయాలి అన్న ఆలోచన రావడానికి కారణం మీరు పూర్తిగా చేయకుండా వదిలేసిన అమరావతి రాజధాని నిర్మాణం వల్ల కాదా? ఇప్పుడు అందరూ రేస్ చేసిన అబౌట్ 5 పాయింట్స్ వచ్చినాయండి. పాయింట్ బై పాయింట్ నేను వస్తాను. దాదాపు 270 రోజులు పైగా రైతుల అక్కడ ఉద్యమం జరుగుతున్నప్పుడు 85 మంది ప్రాణత్యాగం చేసినా గానీ ఈ ప్రభుత్వానికి ఏ విధమైన పట్టింపు లేదు. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే వారు రావచ్చు కదా రైతులు మా దగ్గరికి అన్నారు. ఒకరేమో అది ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమం అంటారు, ఒకరేమో పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంకొకరేమో వాళ్ళని కుక్కలు అని అంటారు, ఇంకొకరేమో నీ అమ్మ మొగుడు అని అంటారు. ఇటువంటి వాళ్ళ దగ్గరికి పోతారండి ఎవరన్నా? అది ఏమన్నా అర్థం ఉందా? తర్వాత అక్కడ వాళ్ళ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టుకొని ఆ ఏరియా నుంచి భయపడతా పోతా ఉండరు. వితౌట్ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళు పోయే పరిస్థితిలో ఒక్కరు కూడా లేరు. ఇన్ని రోజులైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అన్ని ముద్దులు పెట్టి నేను ఉన్నాను నేను ఇన్నాను అని అన్నారు కదా. ఒక్కరన్నా పోయినారా అండి? 270 రోజులు నేను ఉన్నాను నేను ఇన్నాను అని అన్నారా? ఒక ముద్దన్న పోయి ఒకరికన్నా పెట్టొస్తే వాళ్ళ బాధలు ఏందో కనుక్కోవాలి కదా. అది ఇంతవరకు కనుక్కోలేదు. ఇది వీళ్ళు చేసిందండి. రెండోది, ఇప్పుడు కమింగ్ టు ఈ ఇళ్ల సైట్లది, తెలుగుదేశం పైన రకరకాల ఆరోపణలు వీళ్ళు చేస్తూ ఉండరు. మేము ఆ పేదలకి సైట్లు ఇవ్వద్దు అని. అది నేను వాళ్ళు చెప్పేది అబద్ధం అని ఈ రోజు నిరూపిస్తాను. ఆ రైతుల అగ్రిమెంట్ మీరు తీసుకుంటే ఆ అగ్రిమెంట్ లో క్లియర్ గా రాస్తుంది పూర్ పీపుల్ కి ఇంత అలాట్మెంట్ మనం చేస్తున్నాము అని. అంటే ఓవరాల్ మీద 1500 acres పూర్ పీపుల్ కి సైట్స్ కి ఇస్తాము అని చెప్పి రైతుల చేత అగ్రిమెంట్ లో కూడా ఒప్పించినారు. సో అందుకని వీళ్ళు చెప్పేది అది అబద్ధం అని చెప్పి నేను తెలుపుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఆ స్టాటిస్టిక్స్ కూడా నేను తెప్పించి పెట్టినానండి, మీకు చెప్తాను. హైకోర్టు బిల్డింగ్ 732 crores 5% కంప్లీటెడ్. The Secretariat and HODs 2,271 crores 10% completed. తర్వాత రెసిడెన్షియల్ క్వార్టర్స్ 2,923 crores 65% completed, more than 70 towers. తర్వాత మినిస్టర్స్ జడ్జెస్ వీళ్ళందరు క్వార్టర్స్ 520 crores 30% కంప్లీటెడ్. ఇవన్నీ రన్నింగ్ స్టేజ్ లో ఉన్నాయి. మీరు రోడ్ ఫార్మేషన్ తీసుకుంటే దాదాపు 148 స్క్వేర్ రన్నింగ్ కిలోమీటర్స్ అర్త్ వర్క్ మొత్తం అయిపోయి ఫార్మేషన్ ఒక షేప్ వచ్చింది. అంటే ఇది రన్నింగ్ ప్రాసెస్ లో ఉండేదాన్ని వీళ్ళు ఇప్పుడు డీరేల్ చేస్తున్నారు. తర్వాత ముఖ్యంగా ఇంకొకటి చెప్తాను, వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని అంటే రెండు అంశాలు ఉన్నాయండి. ఒకటి, ఈ అమరావతి ఏరియాలో 4 ఓట్లు తగ్గితే రాయలసీమ ఏరియాలో అండ్ ఉత్తరాంధ్ర ఏరియాలో ఒక 20 ఓట్లు కలిసి వస్తాయని చెప్పి ఈ రోజు ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టి ప్యూర్లీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ వీళ్ళు ప్లే చేయాలని చెప్పి వీళ్ళు చూస్తుంటారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిది ప్రపోజల్ ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. మేము ఎంత చెప్పినా ఆ రోజు నేను కౌన్సిల్లో కూడా వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ మంత్రులకు ఒక్కరికి కూడా మైండ్కి ఎక్కలేదు. అందుకని గత 2-3 ప్రెస్ మీట్స్ లో నేను చెప్తున్నాను, మీకు ఎట్లా అది అర్థం కాదు, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకునే అంత బ్రెయిన్ మీకు లేదు. ఇప్పుడు మీరు 15,000 కోట్లు మేము ఫర్దర్ ఖర్చు పెడతామని అంటున్నారు కదా, అంతవరకు మీరు ఖర్చు పెట్టండి. మేం బాధ్యత తీసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా చేసి చూపిస్తాము. లేదు అని అంటే రాబోయే రోజుల్లో ప్రజలు మాకు ఓట్ లేరు అని చెప్పి ఒక్కరు కూడా మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని డ్రీమ్ క్యాపిటల్ గా ప్రజా ధనము క్రియేట్ అవుతుంది. దీన్ని కంటిన్యూ చేస్తే వీళ్ళు దీన్ని నాశనం చేయకపోతే అని చెప్పి నేను తెలుపుతున్నానండి. దీస్ ఆర్ ద క్లారిఫికేషన్స్. తర్వాత రామ్ మాధవ్ గారి ఇష్యూకి వస్తాము. మొన్ననే వాళ్ళ స్టేట్ ప్రెసిడెంట్ ఎప్పుడు స్వేరింగ్ ఇన్ సెరమనీలో రామ్ మాధవ్ గారు ఏమన్నారండి, బీజేపీ పార్టీ ఇక్కడ లోకల్ ఇష్యూస్ ఫైట్ చేయాలా,
అమరావతి రైతులకి లాస్ట్ రైతుకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతాము అని చెప్పి వారు చెప్పినారు. అదే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినారు, మేము రాష్ట్ర రైతుల కోసం మేము పోరాడతామని చెప్పి. ఎందుకు వీళ్ళు పోయి ఫీల్డ్ లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు? మొన్న అంత పెద్ద మీటింగ్ బీజేపీ పెట్టుకున్నా గానీ ఒక్కరు కూడా ఫీల్డ్ లోకి ఆ రోజు పోలేదు. ఇది వీళ్ళ కమిట్మెంట్ అని చెప్పి నేను తెలుపుతున్నాను. కేవలం మాటలు మాట్లాడితే కాదు. బీజేపీ పార్టీ ఎట్లయిపోయింది అంటే ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట, ఒక్కొక్క నాయకుడి దగ్గర నుంచి ఒక్కొక్క కామెంట్స్ వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే ఒక లోపాయకారి ఒప్పందం వైసీపీతో చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ ఫైనల్ పాయింట్ అండి. లోపాయకారి ఒప్పందం చేసుకుంటూ ఇక్కడేదో ఏదో చూపిస్తూ ఢిల్లీలో వాయిస్ ఓవర్లాప్ అవుతుంది. ప్లీజ్ వివేక్ గారు, సాంబయ్య గారు వాయిస్ ఓవర్లాప్ అయ్యి ఎవరి వాయిస్ క్లియర్ గా రాదు. ప్లీజ్ దెబ్బతీస్తున్నారు ఒక చీకటి ఒప్పందంతో వీళ్ళు అని చెప్పి నేను భావిస్తున్నానండి. ఓకే, సో బీజేపీ ప్లస్ వైసీపీ మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టి పైకి రైతుల పట్ల ప్రేమ ఆప్యాయత ఒలకపోస్తున్న బీజేపీ తెర వెనుక వైసీపీకి సపోర్ట్ చేస్తుంది అనేది దీపక్ రెడ్డి గారి ఎలిగేషన్. దీని మీద సాంబయ్య గారు మాట్లాడే ముందు రవిచంద్ర రెడ్డి గారు అంటారు మేము పోరాడతామని చెప్పి ఇక్కడ మాట్లాడతారు వైసీపీ వాళ్ళు, కానీ అక్కడికి ఢిల్లీకి పోయి పార్లమెంట్ లో జరిగే ప్రతి బిల్లుకి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే దీని అర్థం ఏంది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అర్థం చేసుకోవచ్చండి. దీపక్ రెడ్డి గారు టీడీపీ సపోర్ట్ చేయలేదండి, మీరు సపోర్ట్ చేయట్లేదండి. పార్లమెంట్ లో ఏ బిల్లులకు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు కొంచెం తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఒకటి బీజేపీకి జనసేనకి ఒక క్లారిటీ రావాలండి దయచేసి. మీరు మీ కళ ఏంది? ఏదో ఒక రోజు ప్రభుత్వంలోకి రావాలా ఆంధ్ర రాష్ట్రంలోనే కలగంటుంటారు కదా మీరు ఇద్దరు, రెండు పార్టీలు కలిపి. ఆ కళ మీరు అంటున్నప్పుడు ఈ రోజు అధికారంలో ఉండే పార్టీ ఎవరు? వైసీపీ పార్టీ. సో మీరు వైసీపీ పార్టీని గురించి తప్పుల గురించి మాట్లాడితే మీరు అనుకునే మాట నిజం అని చెప్పి నేను అనుకుంటాను. కానీ ఎప్పుడు వైసీపీ గురించి మాట్లాడరు. ఎంతసేపు తెలుగుదేశం పైన పడి ఉంటారు. 2 సంవత్సరాల క్రితం జరిగినది, 5 సంవత్సరాల క్రితం జరిగిన చంద్రబాబు గారు గురించి మాట్లాడతారు. అసలు మీకు లోపాయకారి ఒప్పందం ఉంది అని చెప్పి అర్థమవుతా ఉంది. మీకు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే నమ్మకం కూడా మీకు లేదు అని చెప్పి నాకు అర్థమవుతా ఉంది. ఇప్పించేయాలి మీకు రాష్ట్రంలో ప్రజలకు సంపూర్ణంగా గేట్ పాస్ ఇప్పించాలి, అది మా ఉద్దేశము. అందుకోసమే మీ రెండు కుటుంబ పార్టీల నుంచి విముక్తి కలిగించాలి. వివేక్ గారు కాదు, వైసీపీకా టీడీపీకా లేదా జనసేనకా బీజేపీకి ఏ పార్టీకి గేట్ పాస్ ఇవ్వాలి, ఏ పార్టీకి ఎంట్రీ ఇవ్వాలి అనేది ప్రజలు డెఫినెట్ గా నిర్ణయించుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల్లో మనకి ఎలా కనిపిస్తుంది? ప్రయత్నం చేయొచ్చు. ఒక్క నిమిషం. ఇప్పుడు వినండి వివేక్ గారు, వినండి ఒక నిమిషం. వివేక్ గారు ఒక నిమిషం వినండి. వివేక్ గారు ఒక నిమిషం వినండి. ప్లీజ్ వివేక్ గారు ఒక నిమిషం వినండి. రవిచంద్ర రెడ్డి గారు వివేక్ గారు ఒక నిమిషం వినండి ప్లీజ్. వివేక్ గారు ప్లీజ్ వివేక్ గారు అట్లా కాదు, మీరు మాట్లాడినప్పుడు కామ్గా ఉన్నారు. కాదు వివేక్ గారు, మీరు అన్నదానికి నేను ఒక్క పాయింట్ చెప్పి రవిచంద్ర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతా. బ్రహ్మాండంగా పరిపాలన చేశాము, నీకు ఓట్లు వేయడానికి వస్తారా? నా కోసం వచ్చారని చంద్రబాబు నాయుడు గారి పార్టీకి వచ్చినవి 23 సీట్లు. అసలు ఆ ప్రతిపక్ష నేతగా కూడా గుర్తించడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని ఒక దశలో. ఆయనకు వచ్చిన 151 సీట్లు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా నాకు అవకాశం ఇవ్వండి, నా ఆశయాలు ఆకాంక్షలు బ్రహ్మాండంగా నెరవేర్చేలాగా నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తానని మీరు అడిగిన పార్టీకి సాక్షాత్తు మీ అధినేతని 2 చోట్ల ఓడించేసి మీకు ఇచ్చిన సీటు ఒకే ఒకటి. కేంద్రంలో అధికారంలో ఉన్నాము, వినండి ప్లీజ్ వివేక్ వినండి ఒక్క నిమిషం ప్లీజ్. కేంద్రంలో అధికారంలో ఉన్నాము, ఇక్కడ మేము బ్రహ్మాండంగా చేసేస్తాం, మాకు ఇవ్వండి అన్న జాతీయ పార్టీ బీజేపీకి ప్రజలు ఇచ్చిన సీట్లు <1% ఓటింగ్. సో ప్రజలకి తెలుసు ఏం చేస్తున్నారో ఏం చేయాలో. దాని గురించి వదిలేద్దాం. ప్రస్తుతానికి అమరావతి రాజధాని దాని గురించి మాట్లాడుకుందాం. వివేక్ గారు మీరు మళ్ళీ మాట్లాడతారు, కానీ రవిచంద్ర రెడ్డి గారు సరిగ్గా చెప్పారు సార్. రిషి గారు సరిగ్గా చెప్పారు. మీరు చెప్పిన మాట ఒక్క ముక్కలో ముగిస్తా. ప్రతి ఎగ్జామ్ కి 1 సంవత్సరానికి ఒకసారి వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్ లాగా ప్రతి 5 సంవత్సరాలకి ప్రతి పార్టీకి ఒకసారి ఎగ్జామ్ పెడతారు ప్రజలు. ఖచ్చితంగా ఆ పార్టీ ఏం చదివిందో, ఎంత ప్రిపేర్ అయిందో, ప్రజలకు ఏం మేలు చేస్తుందో, ఎంత మెప్పిస్తారో, ఎలా ఒప్పిస్తారో ప్రజలకు చెప్పుకోవాలి. ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, అధికారంలోకి రావాలి. 10 సంవత్సరాలు కష్టపడ్డాం, ప్రతిపక్షంలో 5 సంవత్సరాల పాటు ఉన్నాం, ప్రతి నిత్యం జనంలో ఉన్నాం. జనంతో మమేకమైన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచి మార్కులు తెచ్చుకున్నారు. 151 మార్కులు వచ్చాయి.
సీట్లనే ఇక్కడ మార్కులు అనుకుందాం. మిగతా పార్టీల పరిస్థితి అంతా కూడా మనం చూసాం. వాళ్ళ విమర్శల జోలికి నేను పోదలుచుకోలే. వాళ్ళకి నెక్స్ట్ ఎగ్జామ్స్ వచ్చేదానికి ఇంకొక 45 నెలలు ఉంది సార్ రిషి గారు. ఈ 45 నెలలు బాగా వాళ్ళ చదివేది వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళ ప్రజలు మెప్పించాలి. కానీ మేమేం చదువుతున్నామని రోజు విమర్శిస్తారేంటి సార్ మమ్మల్ని? మేమేం చేశాము, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకి చెప్పుకుంటాం, ప్రజలు ఓట్లు అడుగుతాం. రోజు మా మీద విమర్శలకు సరిపోతుంది వీళ్ళకి. వీళ్ళు కొత్తగా నేర్చుకునేది ఏం లేదు, ప్రజలు ఒప్పించేది ఏం లేదు. కేవలం మీడియాల ముందు కూర్చొని వీళ్ళు ప్రజలు కన్ఫ్యూజ్ చేయడం తప్ప. కాబట్టి వచ్చే ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతారు. వచ్చే ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాగా చదువుకున్నాం. సంక్షేమ పథకాల పేరుతో 60,000 కోట్లని ప్రజల్లోకి తీసుకెళ్లాం, నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేశాం. ఇలాంటి ఆర్థిక పరంగా విపత్కరమైన స్థితుల్లో కోవిడ్ రోజుల్లో కూడా సంక్షేమ పథకాలను అమలు చేయబోతున్నాం. రేపు సెప్టెంబర్ 11వ తేదీ డ్వాక్రా మహిళలకి 4 విడతలుగా రుణమాఫీ చేస్తా అన్నది, ఒక విడతగా 6,270 కోట్లు వేయబోతున్నాం అకౌంట్ లో. సార్ మేము రోజు చదువుతున్నాం సార్, బ్రహ్మాండంగా ఉన్నాం మేము. 43,000 రామ్మాధవ్ గారి వ్యాఖ్యలకు వస్తా సార్. రామ్మాధవ్ గారి వ్యాఖ్యలు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కూడా ఒక్క రాజధాని ఉందన్నారు. అంతేకాదు ఆయన ఇంకొక వ్యాఖ్య చాలా గట్టిగా చెప్పింది ఏంటంటే, ప్రతిపక్ష స్థానం ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉంది, ముందు దాన్ని ఆక్రమిద్దాం, తర్వాత అధికారం కోసం ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఎత్తుగడ వాళ్ళకు ఉందని నేను అనుకుంటున్నా. దాంతో పాటు ఇంకొక విషయం మర్చిపోయారు ఆయన, ఉద్దేశపూర్వకంగా మర్చిపోయారో లేదో ఆరోపణ కోసం చెప్పట్ల. ఉత్తరప్రదేశ్ లో నుంచి ఒక చిన్న రాష్ట్రం విడిపోయింది సార్, దాని పేరు ఉత్తరాఖండ్. ఆ ఉత్తరాఖండ్ లో మనం 3 రాజధానుల అంశం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు 3 రాజధానులు అమలు చేశారు. అమలు చేస్తే అక్కడున్న ప్రతిపక్షాలు కోర్టుకు ఎక్కారు. కోర్టుకు ఎక్కితే కోర్టు నిర్ద్వందంగా కొట్టేసింది ఆ కేసుని. ఎందుకు కొట్టేసిందంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని కొట్టేసింది. దాంతో పాటు ఈ మధ్య కొత్తగా 2 విశేషమైన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. అటు కర్ణాటకలో బెంగళూరు లాంటి ఎస్టాబ్లిష్ రాజధాని ఉన్న 3 రాజధానుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రోజున రేపు అమలు జరగబోతోంది. ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. తమిళనాడులో కొత్తగా 3 రాజధానుల అంశం ఊపందుకుంది. మెడ్రాస్ లాంటి మహానగరం ఉన్నా కూడా అక్కడ తిరుచి గానీ లేకపోతే మదురై గానీ మరో 2 క్యాపిటల్స్ గా వచ్చే అవకాశాలని పరిశీలన కోసం కమిటీలు వేశారు. కాబట్టి మేము ఒక ట్రెండ్ సెటర్ గా 3 ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి, మరీ ముఖ్యంగా రాయలసీమలో ఉన్న 4 జిల్లాల వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి ఒక రాజధాని, న్యాయ రాజధాని రూపంలో అక్కడ ఏర్పాటు చేయబోవడం, ఉత్తరాంధ్రలో వెనుకబాటుకు గురైన 3 జిల్లాల కోసం పరిపాలనా రాజధాని తీసుకెళ్లడంతో పాటు ఇప్పటికే టాప్ 10 సిటీస్ లో ఇండియాలో ఒకటిగా ఉన్న వైజాగ్ కి మేము పరిపాలనా రాజధానిగా తీసుకెళ్తే మేము యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ఆ నగరం ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచి అమరావతి లాంటి ప్రాంతాలతో పాటు అనేక నగరాల అభివృద్ధికి ఉపయోగపడాలనుకుంటున్నాం. ఆ విధంగా రాబోయే ఎలక్షన్స్ కి మేము ప్రజలకు ఏం చేసామో చెప్పుకోవాలనుకుంటున్నాం. మేము ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తూ ప్రాజెక్టులను పరిగెత్తిస్తూ ఈ విధంగా సరిగ్గా ప్రిపేర్ అవుతున్నాం. We are very much with people. ఓకే క్లియర్ కదా. కాదు, మీరు ట్రెండ్ సెటర్ గా మీరు ట్రెండ్ సెటర్ గా మారారు రవిచంద్రారెడ్డి గారు. ఓకే మీరు ట్రెండ్ సెటర్ గా మారారు. మీరు ట్రెండ్ సెటర్ గా మారారు 3 రాజధానుల విషయంలో. చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేసే మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారిది. ఓకే నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి. నాకు ఇవ్వండి 2 నిమిషాల టైము. నేను ఒక అడ్వకేట్ని లైన్లోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే లీగల్గా అన్ని విషయాలు పూర్తిగా అవగాహన ఉండాలని లేదు కాబట్టి 3 రాజధానుల విషయంలో మీరు ట్రెండ్ సెటర్గా మారారు కరెక్టే. బట్ లీగల్ ఫైట్ చేస్తూ ఉంటున్న వాళ్ళకి కేవలం మాటల వరకైనా లీగల్ ఫైట్లో ఏమన్నా తేలే అవకాశం ఉంటుందా? రెండోది కేంద్రం. ఒక నిమిషం రవిచంద్ర రెడ్డి గారు, ఐ నో ఇప్పుడు మీ దగ్గర సబ్జెక్ట్ అంతా రెడీగా ఉంటుంది, మీరు వెల్ ప్రిపేర్డ్ ఉంటారని తెలుసు. బట్ నేను ఒకసారి టెక్నికల్గా న్యాయవాదిని అడుగుతాను. ఉమేష్ గారు ప్రముఖ న్యాయవాది, ప్రైమ్ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. ఉమేష్ గారు నమస్తే. కోర్టు అనగానే వాళ్ళకి భయం చుట్టుకుంటుందండి వైసీపీ వాళ్ళకి. ఒక నిమిషం దీపక్ గారు ప్లీజ్. దీపక్ గారు ఒక నిమిషం. రవిచంద్ర గారు ఒక నిమిషం. ఉమేష్ గారు నా మాట వినిపిస్తోందా? ఉమేష్ గారు ఆడియో ప్లీజ్. ఋషి గారు నా వాయిస్ వినిపిస్తుందండి? ఉమేష్ గారు వినిపిస్తోంది. చెప్పండి ఋషి గారు. ఉమేష్ గారు ఏం లేదు, ఇప్పుడు వెరీ లేమ్యాన్ డౌట్. ఇప్పుడు అంటే అమరావతిలో ఉన్న రైతులకు ఎట్లాంటి డౌట్లు ఉన్నాయి, నాకు అట్లాంటి డౌట్లే ఉన్నాయి. ఒక ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు రాజధానికి సంబంధించి అమరావతి అని. కొత్త ప్రభుత్వం రాజధాని మారుస్తామని ఏం చెప్పలేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానిలో 3 రాజధానుల వ్యవహారం తీసుకొచ్చారు. ఇవాళ వాళ్ళు పోరాటం చేస్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు, కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. కేంద్రం మాకు సంబంధం లేదని చెప్తోంది. సో ఇందులో
మీరు కూడా స్టడీ చేశారు, నాకు తెలిసి మీరు పార్ట్గా ఉన్నారో లేదో నాకు సరిగ్గా ఐడియా లేదు, కానీ మీరు చాలా చర్చల్లో మాట్లాడారు. సో ఎగ్జాక్ట్గా ఏం జరిగే అవకాశం ఉందండి? శాసన రాజధానిగా అమరావతి ఉంటుందా, ఉండదా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నానికి ప్రభుత్వం వెళ్ళగలుగుతుందా? న్యాయ రాజధానిగా కర్నూలును మార్చగలుగుతుందా? ఒకటి ఋషి గారు, నేను స్పెక్యులేట్ చేయదలుచుకోలేదు కానీ బట్ లీగల్ పొజిషన్ యాజ్ ఇట్ స్టాండ్ టుడే మాత్రం చెప్తానండి. ఈ వేరియస్ అదర్ మీడియా ఛానల్స్ లో కూడా నేను మాట్లాడటం జరిగింది ఈ విషయం మీద. ఫస్ట్ విషయం ఏంటంటే హైకోర్టు విషయం అని కొరకు వచ్చేసరికి మనకి రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆఫ్ 2014 ఏదైతే ఉందో దానిలో సెక్షన్ 31 క్లాస్ 2 కింద హైకోర్టు యొక్క ప్రిన్సిపల్ సీట్ ఏదైతే ఉందో అది అమరావతి అని డిసైడ్ చేయడం జరిగింది. ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ వచ్చింది సబ్సిక్వెంట్లీ. ఇంతకు ముందు మనకి హైకోర్టు అది జుడికేచర్ ఆఫ్ హైదరాబాద్ అని ఉండేదండి ఫర్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు మనం హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అని రాసుకుంటున్నాం. సో మేము ఏదైతే పిటిషన్స్ ఫైల్ చేస్తాం ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ పిటిషన్ మేము వీ హ్యావ్ టు మెన్షన్ దట్ అనమాట. సో అమరావతి అనేది ఎట్లా వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్. ఆ ప్రెసిడెంట్ ఏ విధంగా ఎవరు ఎంపవర్ చేశారంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 31 క్లాస్ 2 కింద ఎంపవర్ చేశారు. సో హైకోర్టు వరకు వచ్చేసరికి ఆల్రెడీ దిర్ ఇస్ ఎ ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఇన్ ఆపరేషన్. సో దీన్ని ఓవర్ రూల్ చేయాలంటే కెన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డూ దట్? డజంట్ దట్ అమౌంట్ టు కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్? ఫస్ట్ క్వశ్చన్. దీన్ని అవాయిడ్ చేయడం కోసం థ్యాంక్స్ టు ది హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అమరావతి, స్టేట్ ఆఫ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి అండి, వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ కి కాన్స్టెంట్ సెట్ బ్యాక్స్ ఏవైతే వస్తున్నాయో ఐ కెన్ సర్టన్లీ సే దట్ ది గవర్నమెంట్ లెర్న్డ్ ఎ లెసన్ అండి. ఓకే, దీనిలో కూడా సెట్ బ్యాక్ వస్తుందేమో అన్న ఒక దీంతో వారు ఏదైతే ఒక యాక్ట్ తీసుకొచ్చారో ఆ యాక్ట్ లో క్లియర్ గా సెక్షన్ 1 సెకండ్ అండి, జస్ట్ ఫర్ యూజ్ ది యాక్ట్ 1, వాళ్ళు తీసుకొచ్చిన ఈ డీసెంట్రలైజేషన్ బిల్ కి సంబంధించిన యాక్ట్ లో సెక్షన్ 8 క్లాస్ 5 కింద ది గవర్నమెంట్ షల్ ఇనిషియేట్ స్టెప్స్ to seek relocation of the principal seat of High Court of Andhra Pradesh to the judicial capital of Kannur and for the constitution of benches of the High Court of Andhra Pradesh in accordance with the procedure prescribed under the Andhra Pradesh Reorganization Act of 2014. So more or less the government or through the legislation, but they have crafted or drafted this legislation very intelligently. Okay. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే if you see the text, the plain reading of this text clearly states that shall initiate steps అంటున్నారు. Okay. We have the right or we are empowered by law to move it from Amravati to Kurnool and చెప్పట్లా. So the power lies with the President of India. And President of India acts under the aid and advice of the Council of Ministers headed by the Prime Minister. Yes. Union Council of Ministers headed by the Prime Minister. He can't act independently. There are only 1 or 2 instances where the President of India can take decisions without consulting the Council of Ministers and the Prime Minister. In all other circumstances, he has to consult them. So more or less, the decision with regard to the movement of the High Court from the state from Amravati to Kurnool lies with the central government, but not with the state government. Okay. Having said that, so out of the 3 capitals, there is a nomenclature given to the concerned issue. And the 3 capitals are Amravati in the legislature capital antunaru, at విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ అంటున్నారు, కర్నూలు క్యాపిటల్ ని మీరు జ్యుడిషియరీ క్యాపిటల్ అంటున్నారు, కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అంటున్నారు. జ్యుడిషియల్ క్యాపిటల్ వితౌట్ హైకోర్ట్ అనొచ్చా అంటే ఐ కన్సిడర్ దట్ ప్రపోజిషన్ టు బి వెరీ లాఫబుల్ ప్రపోజిషన్ అండి. హైకోర్టు లేకుండా మీరు అనలేదు. పోనీ హైకోర్టు మీకు తీసుకునే అధికారం ఉందా అంటే మీకు రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇవ్వలేదు. పోనీ మీరు తీసుకొచ్చిన మీ లెజిస్లేషన్ లోనే క్లియర్ గా మాకు అథారిటీ లేదు, మేము ఆల్ స్టెప్స్ అంటున్నారు తప్ప మీకు చేస్తాం అన్నట్లే మీరే. ఓకే. So this is pertaining to the High Court. I will come to the other issues also. Yes. Just give me some time. No interjections, Murthy garu. Just sorry, Rushi garu, 1 minute. No problem. Yeah. So next point ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ ఇష్యూ స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందా, సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందా అనేది సెకండ్ ఇష్యూ వస్తుందండి. మనకి స్టేట్ డివైడ్ చేయడానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ఉంది. బట్ ఆర్టికల్ 3 సైలెంట్ ఆన్ దిస్ ఇష్యూ. క్యాపిటల్ నెంబర్ డిసైడ్ చేసుకోవాలని దాని మీద. అయితే ఆర్టికల్ 3 ఏం చెప్తుంది, ఒక కొత్త స్టేట్ ఫామ్ చేయాలన్నా, ఉన్న స్టేట్ లో బౌండరీస్ చేంజ్ చేయాలన్నా, స్టేట్ నేమ్ చేంజ్ చేయాలన్నా టు దట్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ది కన్సెంట్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పి మన ఆర్టికల్ 3 కింద పెట్టుకుందాం. మన ఫెడరల్ కాన్స్టిట్యూషన్ చెప్పినా
మనం ఒక స్టేట్ ని డివైడ్ చేయడానికి లేదా స్టేట్ కి నామినీకి లేదా స్టేట్ యొక్క నేమ్ ఇవ్వడానికి కూడా మనం మొత్తం అధికారం మనం పార్లమెంట్ కి ఇచ్చాం. కానీ మరి స్టేట్ లో ఉన్న క్యాపిటల్ ఎవరు డిసైడ్ చేయగలుగుతారు అనేది ద కాన్స్టిట్యూషన్ ఇస్ సైలెంట్ ఆన్ ది ఇష్యూ. దెన్ హూ కెన్ ఇంటర్ప్రిట్ ఇట్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ది సుప్రీం కోర్ట్ బీయింగ్ ది ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ కెన్ ఇంటర్ప్రిట్ ఆన్ ఇట్. దీని విషయంలో ఏమొస్తుందంటే పార్లమెంట్ చేయగలుగుతుంది, యూనియన్ గవర్నమెంట్ కి అధికారం ఉంది, స్టేట్ గవర్నమెంట్ కి అధికారం ఉందంటున్నారు. అప్పుడు ఏం చేయాలంటే పార్లమెంట్ టెక్స్ట్ ఏదైతే ఆర్టికల్ 3 ఉందో ఈ ఆర్టికల్ 3ని అమెండ్ చేసి స్టేట్ క్యాపిటల్ కూడా మేము డిసైడ్ చేయగలం అని చెప్పాలి. లేదంటే సుప్రీం కోర్టు ముందు స్టేట్ క్యాపిటల్ డిసైడ్ చేసిన అధికారం ఎవరికి ఉందో చెప్పాలి. ఓకే, మీరు ఇప్పుడు హైకోర్టులో మాట్లాడుకొస్తే ఒక హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇంకో హైకోర్టు మీద పర్జువేజివ్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది, బైండింగ్ ఇంపాక్ట్ ఉండదు. కాదు, నాకు ఒక చిన్న ఇంటరప్షన్ ఉమేష్, ఇఫ్ యూ అలో చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఏదైతే తాజాగా ఇచ్చిందో అనుబంధ పిటిషన్ మళ్ళీ దాఖలు చేసిందో అందులో రాజధాని విషయంలో తమ జోక్యం ఉండదని చాలా స్పష్టంగా మరోసారి చెప్పింది. రాజధాని ఉండాలి, ఒకటే రాజధాని ఉండాలని చట్టంలో ఎక్కడ లేదు అని చెప్తూ సెక్షన్ 13 ప్రకారం రాజధాని అంటే ఒకటికే పరిమితం కావాలని కాదని మా అభిప్రాయం అనేది కూడా పేర్కొంది. అప్పట్లో 2018లో అమరావతి హైకోర్టు ఏర్పాటని నివేదించి, సరే ఇది హైకోర్టు విషయం. సో ఈ 3 లైన్లు తీసుకుంటే అంటే కేంద్ర హోంశాఖకి ఇప్పుడు మీరు చెప్పిన అంశం ఖచ్చితమైన అవగాహనలో ఉండి కూడా ఈ రకమైన పిటిషన్ ఎందుకు ఇచ్చి ఉంటుంది కోర్టు? But the point that we need to understand here is very simple. సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉందా, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉందా అంటే సుప్రీం కోర్టు డిసైడ్ చేయాలి, లేదంటే పార్లమెంట్ ఎంపీ చేసి రాజ్యాంగంలో పెట్టాలి. బట్ మనకున్న కన్వెన్షన్ పట్ల మన స్టేట్ గవర్నమెంట్ కి ఆ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒక నాము, ఒక కన్వెన్షన్ గా మనం ఇచ్చాం. ఎప్పుడు డిస్ప్యూట్ అరైజ్ కానప్పుడు, మొన్న కూడా రీసెంట్ గా అమరావతిని అప్పుడున్న ప్రభుత్వం డిసైడ్ చేసింది, ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మొత్తం డిస్కషన్ జరిగింది, సరే అందరూ ఆమోదించారు. ఆ తర్వాత ఏం జరిగింది ఇప్పుడు జరుగుతుంది మనకు తెలుసు. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక ఫెడరల్ ఫోర్స్ ఖచ్చితంగా డిసైడ్ చేయాలని అనుకున్నంత మాత్రాన ఉమేష్ గారు మీ ఆడియో కొంచెం బ్రేక్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుంది? ఆమె ఆడిబుల్ నౌ? యా, ఫైన్. ఓకే అండి. ఇప్పుడు నేను అనుకోవటం వేరు, ఆ డెసిషన్ తీసుకోవటం వేరు. ఆల్రెడీ డెసిషన్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ దిస్ ఇష్యూ. అమరావతి అనేది శాసనసభ పెట్టుకోవడానికో లేదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద అన్ని చోట్ల అదే ఉందని అమరావతి మీద డెసిషన్ వచ్చింది. ఇప్పుడు ఇష్యూ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే 3 క్యాపిటల్ ఇష్యూ. 3 క్యాపిటల్లో 3 సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు వాళ్ళు, దాన్ని నామినిక్లేచర్ అది ఇచ్చారు. దాంట్లో వాళ్ళే క్లియర్ గా హైకోర్టుకి మాకు అథారిటీ లేదు, మాకు పవర్ లేదని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. సో అలాంటప్పుడు మీకు ఉన్నది 2 ఆప్షన్స్, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. సో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మేము ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ పెట్టుకుంటామన్నా, లేదా 2 అక్కడికి మూవ్ చేస్తాం, 2 ఇక్కడ మూవ్ చేస్తామన్నా, అంటే ఇట్ ఓపెన్స్ పాండోరా బాక్స్ అండి, మోర్ ఆర్ లెస్. ఇప్పుడు మీ డెసిషన్ ఏంటంటే లీగల్ గా ఏం చెప్పబోతున్నారో, లీగల్ గా నేను కాదు కదా ఎవరు చెప్పలేదు ఈ విషయంలో. ఎందుకంటే రీజన్ ఏంటంటే క్యాపిటల్ ఎవరికి అథారిటీ ఉందని రాజ్యాంగం చెప్పట్లేదు. కాకపోతే రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం చెప్పింది, ఏ క్యాపిటల్ అంది. ఏ క్యాపిటల్ అన్నప్పుడు సింగులర్ కదా, మరి ఒకటే క్యాపిటల్ ఉండాలి కదా అనేది ఇంకో పాయింట్ ఇక్కడ. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు తెలుగుగా 3 సీట్స్ ఆఫ్ గవర్నెన్స్ అన్నారు. కాదు, మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజేంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. రాజేంద్ర రెడ్డి గారు ఉంచుతా, ఉమేష్ గారు ఉంచుతాను. నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఈ చర్చ సందర్భంగా అసలు రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు అన్నారు ఉమేష్ గారు. రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదం లేదన్న మాట వాస్తవమేనండి. సో అది బేసికల్ ఏంటంటే మనకి ఢిల్లీ ఏదైతే ఉందో నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనేది ఏదైతే ఉందో మనకు దానికి సంబంధించింది ఉంది తప్ప 230A అనుకుంటా, నాట్ రాంగ్, దానికి సంబంధించింది తప్ప ఇప్పుడు ఆర్టికల్ మనం ఆలోచించుకోవాల్సిన ఆర్టికల్ 3 కింద ఆ పవర్ ఎవరికి ఇచ్చారనేది చెప్పాలండి. ఓకే, స్టేట్ గవర్నమెంట్ కి మనం ఒక నామ్ గానో కన్విక్షన్ గానో వాళ్ళు పెట్టుకుంటున్నారు, కన్వెన్షన్ గానో. అయితే ఇప్పుడు అథారిటీ ఎవరికి ఉందని ఎవరిని చెప్పలేము. బట్ దానికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ కి మనం అథారిటీ నామ్ గా ఇచ్చేసాం. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఉమేష్ గారు ఒక నిమిషం, రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఉమేష్ గారు ఒకసారి లైన్ లో ఉండండి. రవిచంద్ర రెడ్డి చెప్పండి సార్. ఋషి గారు మాట్లాడండి. ప్లీజ్ సార్, నేను అనేది ఏంటంటే రాజ్యాంగంలో లేని దాని గురించి ఆన్సర్ ఎవరు చెప్పాలి? సుప్రీం కోర్టుకైనా ఆన్సర్ ఎవరు చెప్పాలి? రాజ్యాంగాన్ని అమెండ్ చేయించగలిగే కెపాసిటీ ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వాన్ని
కి ఈ రోజు సంపూర్ణమైన మెజారిటీ లోక్సభలో ఉంది. దాదాపుగా కావాల్సిన మెజారిటీ విపక్షాల సహాయంతో రాజ్యసభలో కూడా ఉంది. వివిధ బిల్లుల్ని అమెండ్ చేసి రాజ్యాంగాన్ని సవరించిన దాఖలాలు కూడా మనం చూసాం, జమ్మూ కాశ్మీర్ విషయంలో కానీ మరి ఇతరత్ర విషయాల్లో కానీ. మరి అన్ని పవర్స్ ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం తరపున ఉన్న కేంద్ర హోంశాఖ రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని రూపొందించిన మాట వాస్తవం. మరి కేంద్ర హోంశాఖ కేంద్ర ప్రభుత్వం బిహాఫ్ లో ఈరోజు చాలా క్రిస్టల్ క్లియర్ గా స్పష్టంగా మూడోసారి అఫిడవిట్ ని ఏపీ హైకోర్టుకి ఇస్తూ ఈ కేసుని విస్పష్టమైన తీర్పు త్వరగా ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేసింది. అంటే దీన్ని నాన్సద్దు, మేము మా వైఖరి చెప్పాం కాబట్టి ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏపీ హైకోర్టు. గౌరవ ఏపీ హైకోర్టు త్వరగా మంచి నిర్ణయాన్ని తీసుకుంటుందని, ముఖ్యంగా పరిపాలన పరుగెత్తిస్తుందని మేము కోరుకుంటూ ఆశిస్తున్నాం. దాంతో తప్పలేదు. దాంట్లో మా భాగంగా ఈ నెల 21 నుంచి రోజువారీ విచారణ జరగబోతుంది. రోజువారీ విచారణ జరిగే రోజు సెప్టెంబర్ 21 నుంచి మొదలవుతుంది. సెప్టెంబర్ 21 వరకు మాత్రమే స్టేటస్ కో ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలో లేని అంశానికి కూడా రిప్లై ఆల్రెడీ స్టేట్ హైకోర్టుకి ఇచ్చింది. రేపు సుప్రీంకోర్టులో కూడా అవసరమైతే ఇదే అఫిడవిట్ కన్సిడర్ అవుతుంది, లేదా ఫ్రెష్ గా మళ్ళా ఇంకొక డేట్ తో అఫిడవిట్ ఇస్తారు. కాబట్టి రాజ్యాంగంలో లేని దానికి చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వ సమాధానం ఆల్రెడీ వచ్చింది. అంతేగా సెక్షన్ 13 ని ఉదాహరించడం జరిగింది. ఏ క్యాపిటల్ అన్నంత మాత్రాన 3 రాజధానులు ఉండకూడదని ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా రిటర్న్ అఫిడవిట్ లో ఇచ్చింది సార్. ఇంకా వీళ్ళు రైతుల్ని అలాగే ఆ విధంగానే అదే ఆలోచనలో ఉంచాలని అనుకుంటే దానికి మేమేం చేయలేం. ఓకే ఉమేష్ గారు, మరీ ముఖ్యంగా హైకోర్టు గురించి ఉమేష్ గారు చెప్పింది నిజం. అందుకే ఆ నిజం మాకు తెలుసు కాబట్టి 3 రాజధానుల అంశం చట్టం చేసే ముందు ఒక ఫ్రేజ్ ను వాడాం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, పార్లమెంట్ ని, రాష్ట్రపతి గారిని ఒప్పించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోనే కోర్టుని మారుస్తాం కర్నూలుకి అని చెప్పాం. ఇప్పుడు ఏర్పాటు చేసిన హైకోర్టు తాత్కాలిక హైకోర్టుని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవోలోనే ఉంది. కొత్త కోర్టు హైకోర్టు పర్మనెంట్ స్ట్రక్చర్ ఇంకా పూర్తి కాలేదు, దానికి ఫౌండేషన్స్ పూర్తి కూడా కాలేదు. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా కర్నూలుకు తరలించడానికి ఏ అనుమతులు చట్టపరంగా రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి అనుమతితో, సుప్రీంకోర్టు అనుమతితో, కేంద్ర ప్రభుత్వ అనుమతితో తీసుకెళ్తాం. అంతేకాదు ఇందాక దీపక్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడికి మోడీ గారు వచ్చారు, మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశారంటే మేము ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాం. రేపు వైజాగ్ కూడా ఇదే మోడీ గారిని ప్రధానమంత్రి హోదాలో మళ్ళీ వస్తారు. అటు కర్నూలుకు కూడా మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో వస్తారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం మనకి ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, మీరు చెప్పేస్తున్నారంటే బీజేపీకి తెలియదు. బీజేపీకి తెలియని విషయం వైసీపీకి తెలుసా? కాదు కాదు, బీజేపీకి తెలియని విషయం వైసీపీకి తెలుసు. ఆయన ఏం చెప్పలేదు, ఆయన ఏం చెప్పలేదు. ప్రధానమంత్రి వస్తున్నారు, విశాఖ శంకుస్థాపన చేస్తారు, సాంబయ్య గారు చెప్పలేదు. ఒక్క నిమిషమే సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కోసం ఇచ్చిన నిధులు కేవలం 1500 కోట్లు మాత్రమే. కావాల్సిన దాన్ని కోరింది 1,10,000 కోట్లు వేసినా కానీ డిపిఆర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు 46,000 కోట్లకు మాత్రమే. ఇప్పటి వరకు రాజధానికి అయిన ఖర్చు 10,000 కోట్లు కాదు, 5,742 కోట్లు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం రాజ్భవన్ కి, సెక్రటేరియట్ కి, మరి ఇలాంటి పర్మనెంట్ స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉంది. మాకు సమన్వయం ఉంది కేంద్ర ప్రభుత్వంతో, మేము ఖచ్చితంగా ఆ నిధులు సాధించుకోగలం. సరే, మీరు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం ఉంటున్నారు, దీపక్ రెడ్డి గారేమో వైసీపీకి బీజేపీ సమన్వయం ఉంటున్నారు, అది పక్కన పెడదాం. వివేక్ గారు వాంట్స్ టు 100% అలా అనుకోండి. రాష్ట్రం బాగుపడాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. మేము 3 గ్రామాల పార్టీగా ఉండలేము, మేము 3 గ్రామాల కోసం పరిపాలన చేస్తాం సార్. ఆ మాట సాంబయ్య గారు కూడా చెప్పమనండి. ఆ మాట సాంబయ్య గారు కూడా చెప్తే, ఆ మాట సాంబయ్య గారికి ఓకే రాష్ట్రం కోసం లాలూచి అంటే ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. వివేక్ గారు, సమన్వయం అంటున్నా, లాలూచి వేరే, వివేక్ గారు లాలూచి వేరే, కుమ్మక్కు వేరే, మేము సమన్వయం అంటున్నాం. ప్లీజ్ ప్లీజ్ దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వివేక్ గారు ఇంతకు నుంచి పాయింట్ ఏదో మాట్లాడుతానన్నారు. వివేక్ గారు మాట్లాడండి. ఉమేష్ గారు, ఉమేష్ జీ వినిపిస్తోందండి? చెప్పండి. మన జనసేన అధికార ప్రతినిధి వివేక్ గారు ఒకసారి మీతో ఏదో మాట్లాడుతున్నారు. వివేక్ గారు, గో హెడ్. చెప్పండి. ఉమేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మీ వాయిస్ వినిపించట్లేదు వివేక్ గారు నాకు. మీరు మాట్లాడండి వివేక్ గారు, నేను చెప్తాను, ఆయనకు అర్థం కాకపోతే నేను చెప్తాను, మీరు మాట్లాడండి. ఉమేష్ గారు, ఇప్పుడు హైకోర్టు అనేది అమరావతిలో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ గా ఏర్పడిన ఒక
రాజ్యాంగబద్ధమైన హైకోర్టు, గౌరవనీయ హైకోర్టు అనేది అమరావతిలో స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చి మరి ప్రారంభోత్సవం చేశారు. రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం కూడా మీరే చెప్పారు అమరావతి అనే పేరు మీదనే మీరు నడుస్తోందని. ఇప్పుడు అది మార్చాలంటే పార్లమెంట్ చట్ట ప్రకారము ప్రెసిడెంట్ గారి అనుమతితో అది మూవ్ చెయ్యాలని మీరు అన్నారు ఇందాక. సో ఇలా కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇలా ఊరికే వైసీపీ గవర్నమెంట్ చెప్తున్నట్లు మేము హైకోర్టును డైరెక్ట్ గా ఇది తాత్కాలికమని చెప్పారు కాబట్టి, ఇందాక ఆయన రవిచంద్రారెడ్డి గారు అంటున్నట్టు మేము ఇది తాత్కాలిక హైకోర్టు అంటున్నారు కాబట్టి ఇది నిజమైన అమరావతి అమరావతిలో ఉంటున్న ఇది హైకోర్టు తాత్కాలికం కాబట్టి మేము దాన్ని కర్నూలుకు మూవ్ చేయొచ్చు వితౌట్ ఏమంటారు ఋషి గారు 2 విషయాలండి, 2 విషయాలుగా చెప్తాను. ఆమె ఆడిబుల్ అండి, ఆమె ఆడిబుల్. ఓకే, ఒక విషయం ఏంటంటే నాకు రవిచంద్రారెడ్డి గారు అనుకుంటా, సారీ అండి పేరు తప్పు చెప్తే, రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్టు యూనియన్ గవర్నమెంట్ పార్లమెంట్ ఒకటి కాదండి. యూనియన్ గవర్నమెంట్ వేరు, పార్లమెంట్ వేరు. యూనియన్ గవర్నమెంట్ మేబీ వన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ ఇన్ ది కేసు అండి. వాళ్ళు సబ్మిట్ చేసింది హైకోర్టు ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు, అది ఒక పాయింట్. నిజంగా వాళ్ళు యూనియన్ గవర్నమెంట్ మీరు అన్నట్టు చేయాలని అనుకుంటే పార్లమెంట్ లో ఇప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళు బిల్లును ప్రవేశపెట్టి సింపుల్ మెజారిటీ కావాల్సింది. అమెండ్మెంట్ చేసేసి ఆర్టికల్ 3 క్యాపిటల్ అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, మా పరిధిలో ఉండదని చెప్పడానికి వాళ్ళకి 1 minute కూడా పట్టదు. సరే, వాళ్ళు సబ్మిట్ చేసిన అఫిడవిట్ కోర్టు ఒక యూనియన్ గవర్నమెంట్ గా సబ్మిట్ చేశారు తప్ప ఒక వన్ ఆఫ్ ది రెస్పాండెంట్స్ గా అదే మనం జడ్జిమెంట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనుకోవడానికి మనం అనుకోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి, యూనియన్ గవర్నమెంట్ కి పార్లమెంట్ దేర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్, ఫైన్ లైన్ ఆఫ్ డిస్టింక్షన్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పినట్టు ఒక ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ని ఓవర్ రూల్ చేయాలంటే మళ్ళా ప్రెసిడెంటే దాని ప్రొక్లమేషన్ ఓవర్ రూల్ చేయాలి, లేదంటే ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సెట్ అసైడ్ చేయాలి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి దానికి. మీరు ఇంకా ఏది చెప్పినా ఎవరు చెప్పినా లీగల్లీ ఇట్ ఈస్ అన్సస్టైనబుల్, లీగల్లీ ఇట్ ఈస్ అన్టెనబుల్, లీగల్లీ ఇట్ విల్ బి కాన్స్టిట్యూషనల్ మాన్స్ట్రాసిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ మిస్అడ్వెంచర్. ఇంకొక పాయింట్ చెప్తాను ఇక్కడ ఋషి గారు. ఇప్పుడు మనకి సెక్షన్ 5 ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ లో. దానిలో హైదరాబాద్ టు బి కామన్ క్యాపిటల్ ఫర్ ది స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంది. దీనిలో on from the appointed date, Hyderabad in the existing state of Andhra Pradesh shall be the common capital of the state of Telangana and the state of Andhra Pradesh for such period not exceeding 10 years అని ఉంది. దాని కింద పాయింట్ లో after expiry of the period referred to in subsection 1, Hyderabad shall be the capital of the state of Telangana and there shall be a new capital for the state of Andhra Pradesh. ఇది ఇప్పుడు ఎందుకు రిలవెంట్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిన సెక్షన్ 5 లో ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 10 years అన్నారు. హూ హ్యాస్ ది అథారిటీ టు డిసైడ్ దట్ పర్టికులర్ సచ్ పీరియడ్? యాక్ట్ లో మనం వేరే ప్రొవిజన్స్ చదివితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అథారిటీ ఉంది అన్నారు. ఓకే, మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత కాలం పాటు, ఫర్ ఇన్స్టెన్స్ 10 years కాదు, మాక్సిమం 10 years ఇచ్చారు. ఈ 10 years లోపల కనుక మీరు కొత్త క్యాపిటల్ అపాయింట్ చేసుకోవాలంటే ఆ సచ్ పీరియడ్ అనేది ఎవరు డిసైడ్ చేయగలరు? స్టేట్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోగలవా? ఇది పార్లమెంట్ చేసిన లెజిస్లేషన్ కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ ఉండాలా అనేది అక్కడ మళ్ళా పెద్ద ఇష్యూ అవుతుంది. అంటే అఫ్ కోర్స్ మనం ఇప్పుడు ఏంటంటే అమరావతి క్యాపిటల్ గా కన్సిడర్ చేస్తాం, కొత్త క్యాపిటల్ అనుకుంటున్నాయి, అవన్నీ ఉన్నాయి. అసలు మెయిన్ ఇష్యూ ఇది కూడా ఉంది. 10 years లోపల కనుక మీరు సచ్ పీరియడ్ అంటే 4 years 5 years ఎన్నో ఇయర్స్ కి ఈ సచ్ పీరియడ్ ఎవరు డిసైడ్ చేస్తారు? సో సచ్ పీరియడ్ డిసైడ్ చేసేది యాజ్ పర్ ది యాక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమరావతిని కన్ఫర్మ్ చేశారా? మరి ఇది కూడా దిస్ ఈజ్ ఆల్సో అంటే దేర్ ఈస్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా గురించి చెప్తున్నానండి నేను. ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ ది పీపుల్, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ దేర్ మైండ్, బట్ ద క్లియర్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది లా క్లియర్లీ స్టేట్స్ దట్ హైకోర్టు మీద డెసిషన్ లేదు. ఉండగా ఆయన చెప్పినట్టు హైకోర్టు ఈ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకొచ్చిన డీసెంట్రలైజేషన్ బిల్లులో వాళ్ళు క్లియర్ గా సెక్షన్ 8 clause 4 కింద వాళ్ళు క్లియర్ గా ఒప్పుకున్నారు. షల్ ఇనిషియేట్ చెప్తున్నారు తప్ప వీ విల్ మూవ్ అన్లా. ఓకే, సో హైకోర్టు మీద మీకు అధికారం లేదన్న విషయం ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి అది ఒప్పుకున్నారు. ఫస్ట్ ఇది అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. నెక్స్ట్ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్స్ మూవ్ చేయాలంటే ఏంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఈ కాన్స్టిట్యూషన్ సైలెంట్ ఆన్ ఇట్.
ది రీఆర్గనైజేషన్ యాక్ట్ ఈస్ సైలెంట్ ఆన్ ఇట్. సో మనకి ఉన్నవి అప్పుడు ప్రెసిడెంట్ కింద హైకోర్టు జడ్జ్మెంట్స్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్. నాకు ఆయన ఉత్తరాఖండ్ జడ్జ్మెంట్ ఏదో ఉండన్నారు, అది నా నోటీసులో అయితే లేదు. కానీ ఒకవేళ అలాంటి హైకోర్టు జడ్జ్మెంట్ ఉన్నా అది ఇంకొక హైకోర్టు మీద పర్సువేసివ్ ఇంపాక్ట్ ఉంటుంది తప్ప బైండింగ్ ఇంపాక్ట్ ఉండదు. బైండింగ్ ఇంపాక్ట్ కావాలంటే సుప్రీంకోర్టు నుంచి వచ్చే డెసిషన్ బైండింగ్ ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు నేను ఏం చెప్తానంటే హైకోర్టు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి అధికారం లేదు, సుప్రీంకోర్టు ఖచ్చితంగా చెప్తుందండి రేపో మాపు. ఓకే, అది వాళ్ళు కూడా ఒప్పుకున్నారులేండి. ఎనీవే, సో ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మీద ఏం జరుగుతుంది అనేది నేను ఐ కాంట్ ఇంటర్ప్రెట్ కాబట్టి, బట్ ఎంఓయూస్ కూడా జరిగాయి, ఇక్కడ చాలా ఎంఓయూస్ జరిగాయి. ఎగ్జాక్ట్లీ. ఒక్క నిమిషం ఉమేష్ జీ, ఒక్కసారి మీరు లైన్లో ఉండగలిగితే బీజేపీ వారు నేత సాంబయ్య గారితో మాట్లాడదాం. సాంబయ్య గారు, ఇప్పుడు ఉమేష్ గారు చెప్పిందంతా విన్నారు, సో చాలాసేపటి నుంచి మీరు మాట్లాడలేదు. ఇప్పుడు ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. అంటే ఇదంతా జరుగుతుంది, ఇలా జరుగుతుందని ఖచ్చితంగా బీజేపీకి లేదా బీజేపీ నేతృత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి తెలిసే ఉంటుందా? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలకి మధ్య సంబంధం చెడిపోకూడదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఇటువంటి అనుబంధ పిటిషన్లు వేస్తోందా? కానీ ఏం జరగబోతోందో మీకు తెలుసా అని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు అది హైకోర్టు విచారణలో ఉంది. హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టు విచారణ అయితే తప్ప ఏం జరుగుతుందని ఎవరు చెప్పలేరు. ఇప్పుడు వారు అడ్వకేట్ గారు వాళ్ళు చట్టంలో ఉండేటువంటి విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా చెప్పారు. హైకోర్టు విషయం కదిలించే విషయంలో కానీ, లేదంటే పార్లమెంటు ప్రెసిడెంట్ ద్వారా మరి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మార్చే విషయంలో కానీ మనకి వారు చెప్పున్నారు. ఎవరు కూడా ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి మనం ముందుగా చెప్తే, ఎందుకంటే హైకోర్టు తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో వాళ్ళు లార్జర్ బెంచ్కి, ఫుల్ బెంచ్కో రిఫర్ చేస్తారు ఈ విషయం. రాజ్యాంగం సైలెంట్ గా ఉంది కాబట్టి అక్కడ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి ఈ రాజధాని విషయం 3 రాజధానులు అవుతాయా లేదా ఒకే రాజధాని ఉంటుందా అనేటువంటిది సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరు ఏమీ చెప్పలేము. ఎవరికి పార్టీకి అనుకూలంగా, ఎవరికి వాళ్ళ చేసేటువంటి చర్యలకు అనుకూలంగా, వాళ్ళ పరిపాలనకు అనుకూలంగా, వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం ఎన్ని మాట్లాడినా కానీ ఈ మాటలన్నీ కూడాను సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఇవన్నీ వృధా. కాబట్టి హైకోర్టులో 20 రోజువారీ విచారణ చేయమన్నారు. రోజువారీ విచారణ చేసి త్వరలో ఏదో ఒక 5-6 నెలల్లో వాళ్ళు ఇచ్చారనుకోండి తీర్పు, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వాధికారులు అన్ని శాఖలు రోజు కూడా హైకోర్టుకి అఫిడవిట్లు రాసుకోవటమే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే హైకోర్టు పని మీద ఉన్నారు, కమిషనరు, డైరెక్టరు, అందరికీ కూడా మొత్తం పరిపాలన వింగ్ మొత్తం కూడా శాఖలన్నీ కూడా రోజు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి అయింది. 1.5 అయిపోతున్నప్పటికీ కూడా పరిపాలన గాడిలో పడలేదు. ఈ ఢిల్లీకి, హైదరాబాద్కి తిరిగేవాళ్ళు కొంతమంది పైరవీకారులు, అక్కడ వాళ్ళకి అనుకూలంగా కొన్ని తెప్పించుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు, ఇక్కడ అధికారులందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగటం, ఇది అసలు పరిపాలన. సాంబయ్య గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ ఇష్యూ 5-6 నెలల్లో హైకోర్టులో తేలేక దాని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి, అంటే ఇది ఎప్పుడు తేలుతుందో, 3 రాజధానుల వ్యవహారం ఎప్పటికవుతుందో, ఈలోపు మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి, మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో, అంతేనా లెక్క? మీ లెక్క చెప్పలేమండి. జ్యుడిషియరీకి పలానా రోజున మీరు తీర్పు ఇవ్వాలని మనం చెప్పలేము. ఏమంటానంటే మీ అంచనా అదేనా? నేను చెప్తున్నా, వీళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ఈ పుణ్యకాలం కాస్త ఈ టర్మ్లో ఈ విషయం తేలేటట్టుగా లేదు. ఇలాగే చేసుకుంటూ పోతే రోజు కూడా సమస్య దానికి న్యాయస్థానానికి వెళ్ళిపోవటం, న్యాయస్థానంలో ఇలాంటి పరిస్థితుల్లో చెప్పండి. ఒక నిమిషం సాంబయ్య గారు. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు ఉమేష్ గారు క్లియర్ గా ఇప్పుడు ఒక 2-3 ముఖ్యమైన క్లారిఫికేషన్స్ నేను ప్రజల దృష్టికి మరొకసారి తీసుకొని రావాలనుకుంటున్నానండి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అని అంటే, వైసీపీ ప్రభుత్వము ఎందుకు ఈ క్యాపిటల్ ని ఈ విధంగా చేస్తున్నారు అని అంటే, నా ఉద్దేశము క్లియర్ గా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. ఒక ఏరియాలో తగ్గినా 2 ఏరియాల్లో మనకి ఓట్లు వస్తాయి అని చెప్పి కేవలము ఓట్ల ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. అసలు టీడీపీది పెద్ద స్టాండ్ ఎందుకు మేము ఇది తప్పు అని అంటున్నామంటే, అక్కడ రైతులకు మనం ఒకసారి మాట ఇస్తే
ప్రభుత్వం అనేది ఆ మాట నిలుపుకోవాలా, తప్పకూడదు. ఎందుకంటే ప్రజలకి ఒక నమ్మకం ఉంటది అని చెప్పి సెకండ్ పాయింట్. మూడో పాయింట్ గవర్నెన్స్ గురించి అండి. గవర్నెన్స్ అంటే అంతా ఒక దగ్గర ఉండి, ఏది ఇప్పుడు మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు మేము అడిగిన ప్రతి క్వశ్చన్ కి మాకు జవాబు చెప్పేది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, అక్కడ సెక్రటరీ, మంత్రి ద్వారా మాకు చెప్తారు. వాళ్ళు వైజాగ్ లో కూర్చుంటే అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చేదట, వాళ్ళు ఇక్కడికి వచ్చేదట సరిగ్గా జరగదు. ఓకే, కమింగ్ టువర్డ్స్ కోర్ట్స్. ఈ రోజు కోర్టులో మీరు చూస్తే 60 to 70% ఆల్ కేసెస్ ఆర్ అగేన్స్ట్ ద గవర్నమెంట్. ఇప్పుడు కోర్టు తీసుకోపోయి మీరు కర్నూలులో పెడితే ఆ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ వైజాగ్ లో ఉంటే ఆ నుంచి ఈడకి ప్రతిరోజు పోయేదానికి కాదు. ఇవన్నీ అయితే ఏదైనా సిగ్నేచర్స్ గవర్నర్ గారు పెట్టాలా? గవర్నర్ గారు విజయవాడలో కూర్చొని ఉంటే ఒక్కొక్క దగ్గర ఇవన్నీ తిరిగేదానికి గవర్నమెంట్ టోటల్ గా ఫెయిల్ అయిపోద్ది. అందుకని మంచిది కాదు అని చెప్పి యాజ్ ఫార్ ఎస్ గవర్నెన్స్ ఇస్ కన్సర్న్ మేము చెప్తున్నాం. అదే బీజేపీ వాళ్ళు మొన్న రామ్ మాధవ్ గారు ఏమన్నారు అని అంటే, ఆ మీటింగ్ లో వైసీపీ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసే పరిస్థితి కనపడతా ఉంది, 3 ఏరియాల్లో వాళ్ళు బెనిఫిట్ కాకూడదు అని చెప్పి రామ్ మాధవ్ గారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, రైతులు బెనిఫిట్ పొందుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు ఈ ఫార్ములా స్టడీ చేసి ఇది మనం 3 దగ్గరలో ఇది ఇంప్లిమెంట్ చేస్తే 3 దగ్గరలో మనం ఇన్సైడర్ ట్రేడింగ్ చేయొచ్చు కదా, అది మొత్తం మనమే కొట్టేయొచ్చు కదా. తెలుగుదేశం ప్రభుత్వము రైతులకు బెనిఫిట్ చేశారు కదా, వాళ్ళకి ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో అండి 1 పాయింట్. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీస్, తెలుగుదేశం అయితే ఏముంది, బీజేపీ అయితే ఏముంది, జనసేన అయితే ఏముంది, కమ్యూనిస్ట్ సోదరులు అయితే ఏముంది, కాంగ్రెస్ అయితే ఏముంది, అందరూ అమరావతి ఉండాలా అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఒక్కొక్క పార్టీ ఏ విధంగా బయటపడి వీళ్ళ నిజాయితీ వీళ్ళు నిరూపించుకుంటారో ఇదే ఫ్యూచర్ లో ఉంది, ఫ్యూచర్ లో ప్రజలు చూస్తున్నారు అని చెప్పి నేను తెలుపుతున్నాను. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను వంశీ గారు. లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఏంది అని అంటే, ఈ వైసీపీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ ఒక పవర్ఫుల్ ఆపోజిషన్, రేపు మాకు ఇబ్బంది వచ్చేది టీడీపీ నుంచి అని చెప్పి వాళ్ళకి క్లారిటీ ఉంది. సో వీళ్ళు ఏం చేశారు, ఈ జనసేన ఈ బీజేపీ వాళ్ళు ఎట్లా గెలవలేమని చెప్పి వాళ్ళకి తెలిసి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి కూడా కీ ఇచ్చి లోపాయకారి ఒప్పందం చేసుకొని ప్రతిరోజు పొద్దున్నే లేసి 3 కలిపి టీడీపీని తిడతా ఉంటారు. సో వైసీపీ ప్లాట్ ఏంది, టీడీపీ వీక్ అయిపోతే ఎట్లా ఈ బీజేపీకి వాళ్ళే అంటున్నారు. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు వాళ్ళ లీడర్లు అందరూ అంటారు, నోటాకు వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేదు, 0.8% ఓట్లు బీజేపీకి రాలేదు, వీళ్ళకి 4 ఓట్లు రావు గనక అప్పుడు మేము ఏకచక్రాధిపత్యం అవుతారు అని చెప్పి ఒక ప్లాట్ లో వాళ్ళు వైసీపీ ప్లాట్, ఆ ప్లాట్ లో ఈ బీజేపీ వాళ్ళు కొట్టుకొని వాళ్ళకి వాస్తవాలు తెలియకుండా వాళ్ళు ఏదో ఇప్పుడు టైం పాస్ చేసుకొని ముందుకు పోతా ఉంటారు. వాళ్ళని ఏదో వైసీపీ వాళ్ళు ఏదో స్నేహితులు అనుకుంటున్నారు. వాళ్ళు మీకు ఏ విధమైన స్నేహితులు కాదు. బీజేపీ వాళ్ళు ఇప్పటికన్నా మేల్కోవాలా? నరేంద్ర మోడీ గారికి ఎప్పటికైనా బీజేపీ టీడీపీ ఫ్రెండ్స్ అంటారా? ఇప్పటికన్నా మీరు మేల్కోండి. వాళ్ళే అంటున్నారు నోటాకు వచ్చిన ఓట్లు సుమేష్ గారికి థ్యాంక్స్ చెప్పేద్దాం. మనం పొలిటికల్ టీడీపీ గురించి మాట్లాడొద్దు అని చెప్పి కాదు, మనం పొలిటికల్ ఒక్క నిమిషం వివేక్ గారు, సాంబయ్య గారు, సాంబయ్య గారు మీకు ఇస్తారు. కాదు, దీపక్ గారు సీరియస్ గా చెప్తూ 2 పాయింట్లు చెప్పారు, అందులో డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం ఉమేష్ గారికి థ్యాంక్స్ చెప్పారు. ఉమేష్ గారు, మేము పొలిటికల్ వైపు వెళ్ళిపోయాం. మళ్ళీ ఫైనల్లీ మీరు దీన్ని ఏమన్నా కన్క్లూడ్ చేసే స్టేట్మెంట్ ఏమన్నా ఉందో ఉమేష్ జీ? ఏం లేదు ఋషి గారు, నేను చెప్పాల్సిన అంటే ఆల్మోస్ట్ అంతా చెప్పాను. ఓకే, అంటే లీగల్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేశానండి. సో మ్యాటర్ ఇస్ సబ్జుడీస్ కాబట్టి బిఫోర్ ది ఆనరబుల్ హైకోర్ట్ అండ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ కూడా కాబట్టి, సో లెట్ ది టెక్స్ కోర్ట్ ఆర్ లెట్ ది హై కోర్ట్ డిసైడ్ ది మ్యాటర్. ఓకే, థ్యాంక్స్ వెరీ మచ్ ఉమేష్ జీ, ప్రైమ్ డిబేట్ లో ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. వివేక్ గారు, రవిచంద్ర రెడ్డి గారు మీ దగ్గరికి వస్తాను. మీరు చాలా విషయాలు చెప్పాలి రవిచంద్ర రెడ్డి గారు. సాంబయ్య గారు మీరు కాదు, వివేక్ గారు మాట్లాడండి. వివేక్ గారు మీ దగ్గరికి వస్తున్నా, మాట్లాడండి. ఒక్క చిన్న రవిచంద్ర రెడ్డి గారు, మీరు కొంచెం ఈ ఆడియో వినాలండి, లేదా చూడండి కూడా. చెప్పండి రవిచంద్ర రెడ్డి వింటున్నారు. ఉండాలి, రాష్ట్రంలో భావోద్వేగాలకు తావు ఇవ్వకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో మాకు ఆయన చేసిన పద్ధతి నచ్చకపోయినా కూడా స్టిల్ వీఆర్ పార్టిసిపేటింగ్ అండ్ స్టిల్ వీఆర్ కన్స్ట్రక్టివ్లీ గివింగ్ సజెషన్స్. అధ్యక్ష, థ్యాంక్ యూ. ఇంకొకటి జస్ట్ ఇంకొక ఎవిడెన్స్ కూడా ఉంది, అది కూడా వినేసేయండి. దాని తర్వాత నేను ఒక్క పాయింట్ అధ్యక్ష,
విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక, దట్స్ ఇట్. 3 ప్రాంతాలు చిచ్చులు పెట్టడం ఇష్టం లేక. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అంటే ఎవరంటే ఇక్కడ రవిచంద్ర రెడ్డి గారు నోట్ చేసుకున్నారు ఈ పాయింట్. యువర్ ఆనర్ అంటే ఆయన ఇప్పుడు జడ్జిమెంట్ ఇస్తాడు రవిచంద్ర రెడ్డి గారు. చెప్పండి, మీరు చెప్పాల్సింది చెప్పండి. చెప్పుకుంటారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు. 13 జిల్లాల చిన్న రాష్ట్రము. మేము నచ్చకపోయినా ప్రభుత్వానికి సహకరించి అమరావతి అనే ఒక రాజధాని ప్రాంతాన్ని సెలెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష అంటూ 2015 రాష్ట్ర శాసనసభ సాక్షిగా ప్రమాణం చేస్తూ నాటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారు చేసిన ఈ వ్యాఖ్యలకి ఎందుకంటే ఆయన కంప్లీట్ చేయలేదు అనుకో. ఆయన క్వశ్చన్ అయితే కంప్లీట్ చేయలేదు. విజయవాడ ప్రస్తావన వేర్ ఇస్ అమరావతి? అమరావతి గురించి టాపిక్ ఎక్కడుంది? అమరావతి చెప్పకూడదండి మనం. ప్రజలకు కాదు విజయవాడ కాదు, రైతులకి చెప్పి నన్ను నమ్మి ఎకరాలు ఇచ్చారు, వేలాది ఎకరాలు ఇచ్చారు, 33,000 ఎకరాలు ఇచ్చారు. కాదు వివేక్ గారు కంప్లీట్ చేయలేదు అనుకుంటా. రవిచంద్ర రెడ్డి గారు మీకు ఇస్తా. చంద్రబాబు నాయుడు వివేక్ గారు కంప్లీట్ చేయలేదు అనుకుంటా. రవి గారు రవిచంద్ర రెడ్డి గారు వివేక్ నాట్ కంప్లీట్ చేయలేదు. అంటే మరి ఇప్పుడు 2015 కాదు అసెంబ్లీ ఇష్యూ వివేక్ గారు తీసుకొచ్చారు కదా, మరి రవిచంద్రారెడ్డి కూడా అక్కడికి వెళ్తారు కదా. కాదు మేము తీసుకున్న ఈ నిర్ణయానికి కనీసం అదే విజ్ఞతతో చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులకు మాకెందుకు అవకాశం ఇవ్వట్లా? మేము ఎవరికి రాష్ట్రం చేస్తామని రవిచంద్ర రెడ్డి గారు మీకు 4 minutes ఇస్తా. ఇంకెవరికి ఇంటరప్షన్ లేకుండా. ఒక నిమిషం వివేక్ ఫినిష్ రవిచంద్ర రెడ్డి గారు 4 నిర్మాణాలు మాట్లాడమనండి. నేను అదే ప్రయత్నం వివేక్ మాట్లాడుతున్నాడు. ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వినిపించారు. రవిచంద్ర రెడ్డి గారు నేను మీకు కాదు 3-4 నిమిషాల్లో మీరు మాట్లాడతారు కానీ ఇన్ బిట్వీన్ మేము విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని వచ్చేసరికి తెలిసిందా? రవిచంద్రారెడ్డి గారు నిజాలు రాకుండా రవిచంద్రారెడ్డి బుల్డోజ్ చేస్తున్నారు అని వివేక్ గారు అంటున్నారు. ఒక నిమిషం వివేక్ స్టేట్మెంట్ ఫినిష్ చేసేసాక ఒకసారి ఒక మాట సాంబయ్య గారు దీపక్ గారు మాట్లాడేశాక మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ ఐ విల్ గివ్ యూ ఎనఫ్ టైమ్ రవిచంద్ర ప్లీజ్. వివేక్ గారు ఇప్పుడు రాష్ట్ర శాసనసభ సాక్షిగా, శాసనసభ అంటే ఏమంటారు దైవం ప్రజాస్వామ్యానికి ఆలయం లాంటిది. శాసనసభ సాక్షిగా 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఇష్టం లేదు అధ్యక్ష. మాకు ఇష్టం లేకపోయినా 13 జిల్లాల చిన్న రాష్ట్రము, మాకు 30,000 ఎకరాలు కనీసం ఉంటే కావాలి అధ్యక్ష అంటూ చెప్పిన నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒకరికి అన్యాయం జరుగుతుందో లేకపోతే ఒకరికి మేలు జరుగుతుందనే ఒక చిన్న కారణాలు రైతులని చాలా చేస్తున్నారు. అది మేము ఒప్పుకోవట్లేదు, ఖచ్చితున్నాము. రైతులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇన్సైడ్ ట్రేడింగ్ చేసిన వాళ్ళని, అక్రమంగా పొందిన వాళ్ళని తప్పకుండా శిక్షించండి. పాయింట్ మీరు ఇందాక ఒక మాట అన్నారు. ఉత్తరాఖండ్ కు సంబంధించి 3 రాజధానులు చేసుకుంటున్నాయి. మనకు అలాంటి ఫెసిలిటీస్ వస్తున్నందుకు దేశమంతా సంతోషపడుతుంది. దాంట్లో ఉత్తరాఖండ్ రాష్ట్ర రెవెన్యూ బడ్జెట్ ఎంత అండి? మన రెవెన్యూ బడ్జెట్ ఎంత? వాళ్ళ రెవెన్యూ బడ్జెట్. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? పెన్షన్స్
ఖచ్చితంగా మేము అనుకున్న చేయడానికి ముందడుగు వినండి ఒక నిమిషం రైట్ ఆర్బీఐ నుంచి 68% ఆల్రెడీ ఈ సంవత్సరంలో 12 నెలలకు తెచ్చుకోవాల్సిన అప్పులు రవిచంద్ర రెడ్డి ప్రజలు ఒక నిమిషం ఐ వాంట్ లిసన్ టు రవిచంద్ర రెడ్డి గారు ఆడియో ప్లీజ్ రవిచంద్ర రెడ్డి గారు మీరు మాట్లాడండి. రవిచంద్ర రెడ్డి గారు ఫైనల్ గా ఒక నిమిషం వివేక్ గారు మీ మాట నేను విన్నాను, మీకు ఛాన్స్ ఇచ్చాను. ఒక నిమిషం రవిచంద్ర రెడ్డి గారు ఒక్కసారి సాంబయ్య గారు దీపక్ రెడ్డి గారితో ఫైనల్ స్టేట్మెంట్స్ తీసుకున్నాక మీరు కంక్లూడ్ చేద్దరు కానీ సాంబయ్య గారు. సాంబయ్య గారు ఇప్పుడు మా వివేక్ వినిపించారు కదండి అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడిన మాటలు. అవును అక్కడ మొదటి నుండి కూడాను మాట చెప్పనండి, మాట తప్పని మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు అలా చేశారు, అలాగే ఈయన చేస్తారని చెప్పి ప్రజలందరూ కూడా ఈయన మీద విశ్వాసం ఉంచి 151 సీట్లు ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రసంగం వినిపించారు, ఇప్పుడు వివేక్ గారు వినిపించారు. దాన్ని బట్టి ఆయన మాట తప్పారు, మడం కూడా గిర్రం తిప్పుతున్నారు, బొంగరం తిప్పినట్టు తిరిగిపోతుంది. ఇలా మాటలు అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని లేకపోతే ఆయన ఇచ్చినటువంటి మాటని ఆయన సహకరిస్తాను, ఇది పెద్ద అంతర్జాతీయ రాజధానిగా ఏర్పడాలి అని కూడా ఆయన చెప్పారు. అది పూర్తిగా ఇంకా వినిపించలేదు. అన్ని చెప్పిన తర్వాత ప్రజల మనసులో ఎవరికి కూడా ఈ 3 రాజధానుల విషయం మరి ఆయన అకస్మాత్తుగా ప్రకటించే వరకు ఏ ఒక్కరికి కూడా రాష్ట్రంలో తెలియదు. ముందు ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు, ఆయన మడమ తిప్పారు. ఆయన ఇప్పుడు 151 సీట్లు ఉన్నాయి, ఇంకా అవే వస్తాయి అని చెప్పి కూడా మీరు కళ్ళ కనొద్దు. ఎన్నికలు ఫలితాలు కాదు, మెజారిటీ ఇచ్చింది రాజధాని మాత్రమని కాదు, ఓట్లు సీట్లు వదిలేసేయండి. దీపక్ రెడ్డి గారు, బిఫోర్ రవిచంద్రారెడ్డి గారు మాట్లాడే ముందు మీరు ఏమన్నా చెప్పేది ఉందా? ఒక సెకండ్ రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎవరు ఏమీ చేయలేరు. ముందుకు పోతామంటే మీరు ముందుకు పోలేరు ఎవరు. తీర్పు వచ్చిన తర్వాత ఎవరైనా ముందుకి ఒక నిమిషం దీపక్ రెడ్డి గారు ఎనీ స్టేట్మెంట్ అండి. ఓకే, జస్ట్ క్విక్లీ ఫినిష్ అప్. నేను అమరావతి మొత్తం ప్లాన్స్ అవన్నీ చూసానండి. దాదాపు 40% ఫ్రీ బెల్ట్, గ్రీన్ ఏరియాస్, వాటర్ బాడీస్ అట్లుంది. ఒక వరల్డ్ క్లాస్ క్యాపిటల్ లాగా అది డెవలప్ అవుద్ది. అట్లనే మనకి న్యూ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ కంపెనీస్ వస్తాయండి. సో దీన్ని దెబ్బతీయడం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం అవుద్ది. ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ అంతా చెప్పినారు, తెలుగుదేశం మా మీద చెడు ప్రచారం చేస్తుంది, మేము గెలిస్తే ఈ క్యాపిటల్ మారుస్తాము అని చెప్పి, ఇక్కడే ఉంటది అని వాళ్ళు చెప్పినారు. మాట చెప్పినారు. అదే విధంగా అక్కడ ప్రజలకి ఇచ్చిన నమ్మకాన్ని ఈ రోజు ఒమ్ము చేస్తున్నారు. ప్రజల్ని మోసం చేయటం కరెక్ట్ కాదు. గవర్నెన్స్ ని 3 ముక్కలు చేసి మొన్న వినాయక చవితిలో అదే చెప్పినారు, తొండం ఒక దగ్గర, లడ్డు ఒక దగ్గర, పొట్టు ఒక దగ్గర పెడతాం అనేది కరెక్ట్, అది మీరు చేసేది అట్లా చేస్తున్నారు, కరెక్ట్ కాదు అని చెప్పినాను. అందుకని గవర్నెన్స్ ని ఫెయిల్ చేయొద్దు అని చెప్పి నేను తెలుపుకుంటూ చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇది కంటిన్యూ చేయండి. దాదాపు 6 to 10 lakh crores అసెట్స్ మన ప్రభుత్వానికి వస్తది. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇది మీకు అర్థం కాకపోతే, ఎందుకంటే వైసీపీలో చాలా మంది ఏలు ముద్ర మనుషులు ఉన్నారు, దయచేసి నేను లెక్కలు ఇస్తాను, ఆ లెక్కల ప్రకారం మీరే చేయండి, మీరే క్రెడిట్ తీసుకోండి. అన్యాయం చేయొద్దు. మేము చేసి చూపిస్తాము. డెమోక్రటిక్ విధంగా మీరు ముందుకు పోండి అని నేను కోరుతున్నాను. పరిమితం చేసిన తెలివైన వాళ్ళు మీరు. మేము తెలివి తక్కువ 3 ప్రాంతాల చెప్పదలుచుకున్నాం సార్. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము తెలుగుదేశం పార్టీకి నచ్చే విధంగా, జనసేన పార్టీకి నచ్చే విధంగా మేము పనిచేయాల్సిన అవసరం మాకు లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నచ్చే విధంగా మేము పనిచేస్తాం.
13 జిల్లాల ప్రజల్లో ప్రతి గ్రామం అభివృద్ధి చేయాలనేది మా ఉద్దేశం. 29 గ్రామాల్లో ఉన్న 3 గ్రామాలు అలజడి చేస్తున్న 3 గ్రామాల పార్టీగా తెలుగుదేశం మిగిలిపోయింది. ముసుగేసుకో మూలు కూర్చుంది. ముఖ్యంగా పార్టీ ముసుగేసుకో మూలు కూర్చో 3 గ్రామాలకు పరిమితం అయితే దాని నాయకుడు ఎక్కడో కిలోమీటర్ల కొద్ది దూరంలో హైదరాబాద్ లో దాక్కున్నారు గత 6 నెలల నుంచి. ఇక ఆ పార్టీ మూలపడిపోయిన సైకిల్ షెడ్కు వచ్చింది సార్. ఇంకా అది లేసేది లేదు, చచ్చేది లేదు. కాబట్టి వాళ్ళు 3 గ్రామాల పార్టీగా రాబోయే ఎలక్షన్ కు వస్తారు. మేము 3 ప్రాంతాలను అభివృద్ధి చేసిన పార్టీగా వచ్చే ఎలక్షన్ కు వస్తాం. మా విధానం మేము డెవలప్ చేసి చూపించి మరి ఎలక్షన్ లో ఓట్లు అడుగుతాం. మేము ఖచ్చితంగా రాబోయే 20-30 సంవత్సరాల పరిపాలన మేమే ఉంటామని మనం నమ్ముతా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్ కి ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది విశాఖగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అని మీ ప్రభుత్వం స్ట్రాంగ్ గా నమ్ముతుంది. అది మా విధానం. ప్రభుత్వం 4 రోజులు నిదానంగా మమ్మల్ని చేయనీయకుండా కోర్టు కేసులు పొడిగించి వీళ్ళందరూ కలిసి కుట్ర చేసి టైం తినొచ్చు, కానీ టైం గడిచినా మేము అనుకున్న విధానం ఖచ్చితంగా అమలు చేస్తాం. రైట్, చూద్దాం ఏం జరుగుతుంది. 100%. ఈ అహంకారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే జవాబు చెప్పాలి. అహంకారం కాదండి, మా విధానం మీ విధానం కోసం అమరావతి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మిమ్మల్ని ఓడించి తరివేశారు. ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని రాజధాని గ్రామాల్లో కూడా గెలిపించలే. రవిచంద్రారెడ్డి గారు ఇంత మీరు సెక్యూరిటీ లేకుండా అమరావతిలో మాట్లాడండి, మేమేం చేయాలి దానికి? రైట్, ఎనీవే జనసేన చెప్పినట్టు, బీజేపీ చెప్పినట్టు, టీడీపీ చెప్పినట్టు పరిపాలించడానికి 150 సీట్లు ప్రజలు ఇవ్వలేదు. వెల్ డన్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పినట్టు వాళ్ళు మెచ్చేటట్టు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పరిపాలన ఉండాలి, వాళ్ళ నిర్ణయాలు ఉండాలి. ఒకవేళ లేకపోతే ప్రజలే సమాధానం చెప్తారు. అది స్థానిక ఎన్నికల రూపంలో చెప్తారా, రేపు సార్వత్రిక ఎన్నికల రూపంలో చెప్తారా, అసెంబ్లీ ఎన్నికల రూపంలో చెప్తారా, ప్రజలే తేలుస్తారు. అయితే ఈలోపు కోర్టులు, వివేక్ జీ ఒక్క నిమిషం, ఈలోపు కోర్టు వ్యవహారం ఉంది. సాంబయ్య గారు చెప్పినట్టు కోర్టులో తేలాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికి ధీమా ఉంటే ఉండొచ్చు. ఈలోపు రైతులు పోరాటం చేస్తూ ఉంటారు, పరిరక్షణ సమితులు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నాయి, కేసుల వ్యవహారం. లేకపోతే సాంబయ్య గారు కోరుకుంటున్నట్టు ఈలోపు అంతా పుణ్యకాలం గడిచిపోయి ఎన్నికలు వచ్చేస్తాయా, అప్పుడేం చెప్తుంది ప్రభుత్వం, అంతా కూడా మన ముందే జరుగుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. వివేక్ గారు టైం అయిపోయింది. ఐ కెన్ గివ్ యూ 30 seconds ఓన్లీ. ప్లీజ్ కన్క్లూడ్ వెరీ క్విక్లీ. నో పొలిటికల్ కామెంట్స్. ఏం లేదండి, సమస్య ఏమి లేదు. 3 రాజధానుల పేరుతో టైం పాస్ జరుగుతుంది. 5 ఏళ్ల పాటు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలనుకున్నాము, అవ్వదు. అది ఎందుకంటే ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం హైకోర్టు మూవ్ చేయడానికి అక్కడ ఉత్తరాంధ్ర మీద కాదు, ఎందుకంటే అక్కడ బాక్సైట్ ఉన్నాయి. రాయలసీమ ప్రజలు పాపం అమాయకులు. మా ప్రాంత ప్రజలు ఎంతైనా మా ప్రాంతం వాళ్ళని ఎన్నుకుంటారు. ఏమి అభివృద్ధి జరగకపోయినా పర్వాలేదు, రాయలసీమ ప్రాంతం వాళ్ళు మనకు ఓట్లు నా కంక్లూజన్ స్టేట్మెంట్ మై టేక్ ఈజ్ వివేక్ గారు, మై టేక్ ఈజ్ ప్రజలు అమాయకులు, ప్రజలు అమాయకులు అనుకుంటే ఓకే, ఎజెండా ఏదైనా కావచ్చు సార్, ఏదైనా ఎజెండా కాదు. తెలుగుదేశం పార్టీ ఎజెండా ఏదైనా కావచ్చు, వైసీపీ ఎజెండా ఏదైనా కావచ్చు, కానీ ప్రజల అమాయకులు ఏమీ కాదు. వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ప్రజల్లో ఎక్కువ చైతన్యం అయిపోతే మనకి రాజకీయంగా అస్తిత్వానికి ప్రమాదం అని రాజకీయ పార్టీలు అనుకోవచ్చు కాక, కానీ ప్రజల అమాయకులు కాదు. వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా మిస్ అవుతూ ఉంటే మీడియా సంస్థలుగా, జర్నలిస్టులుగా, వ్యవస్థలో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం మేము కూడా చేస్తాం. ప్రజలే అమాయకులు కాదు, పార్టీలు మాత్రం ఆ భ్రమంలో ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబయ్య గారు, రవిచంద్రారెడ్డి గారు, వివేక్ గారు అండ్ దీపక్ రెడ్డి గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 99. For more updates, please subscribe 99 TV Telugu.